దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఒక దేశానికైనా ఒక సొసైటీకైనా ఫ్యూచర్ ఎవరు అంటే పిల్లలు అనే చెప్తాం. మరి అటువంటి పిల్లలని ఎలా పెంచాలి, అసలు ఎలాంటి మైండ్ సెట్తో ఉంటే వాళ్ళు ది బెస్ట్ ఫ్యూచర్ కిడ్స్ అవుతారు అని తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ అలాగే స్పెషల్లీ చైల్డ్ సైకాలజీలో అసలు మాట్లాడాలి అంటే మనకి అర్చన గారే అనిపిస్తుంది అనమాట. సో నేను చెప్పను, ఆవిడ మాటలు వింటే మీకే కరెక్ట్గా అర్థమవుతుంది. సో లెట్స్ మీట్ అర్చన ఆచార్య గారు. నమస్తే అండి. నమస్కారం అండి. యా, సో అర్చన గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో అర్చన గారు, నిజంగానే ఈ మధ్యకాలంలో కొన్ని న్యూస్లు వింటే భయం వేస్తూ ఉంటుంది. అంటే దేశానికి భవిష్యత్ అంటేనే పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారు, ఎటువంటి పనులు చేస్తున్నారు అనేది ఇట్ బికమ్స్ సమ్టైమ్స్ లిటిల్ స్కేరీగా అనిపిస్తుంది. సో అసలు ఇప్పుడున్న చిన్నపిల్లలు భావితరానికి బంగారు భవిష్యత్తుని ఇవ్వాలి అని అంటే మనం ఎలా పెంచాలి? అండ్ అసలు ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ కానివ్వండి, అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకు కూడా బాగా ఖచ్చితంగా ఉండాల్సింది ఎడ్యుకేషన్ అని అంటున్నారు. సో ఆ ఎడ్యుకేషన్ అనేది మనం ఇస్తే సరిపోతుందా అనేది నా ప్రశ్న. ఎడ్యుకేషన్, విద్య మనిషికి చాలా చాలా అవసరం అండి. విద్య అనేది ఈ విధంగా అవసరం, ఇలా ఒక విధంగానే కాదు. ప్రతి చోట చదువుకొని మనిషి యొక్క ఆలోచన విధానంలో మార్పు అన్నది సహజంగా ఉంటుంది. అందుకు మనిషి ఎదగాలంటే వాళ్ళకి విద్య చాలా చాలా అవసరం. మనకి సంస్కృతిలో ఒక సేయింగ్ ఉందండి, రాజా పూజ్యతే రాజ్యం, విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు. ఇట్ ఎండ్స్ లైక్ దట్. మనకు కావాల్సింది అదొకటే. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఒక మనిషి ఉంటే ఇట్ సమ్స్ అప్ వాళ్ళని ఇంట్లోనే గౌరవిస్తారు, ఒక రాజుని రాజ్యంలో గౌరవిస్తారు. అవును. కానీ చదువుకున్న వాళ్ళు ఎవరికైతే విద్వత్తు ఉంటుందో వాళ్ళని ప్రపంచమంతా గౌరవిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా స్కాలర్స్ ఆర్ రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్. రైట్. అందుకని మనిషికి విద్య అన్నది చాలా చాలా అవసరం అండి. ఒక సెల్ఫ్ రియలైజేషన్ రావాలన్నా కానీ, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పులు రావాలన్నా కానీ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. కాకపోతే మనం ఇవాళ రేపటి సమాజంలో విద్య అంటే వీఆర్ రెస్ట్రిక్టింగ్ ఇట్ టు లిటరసీ. యాక్చువల్లీ అర్చన గారు, నేను రీసెంట్గా ఒక లిటిల్ జర్నలిస్ట్ని ఇంటర్వ్యూ చేశాను. షీఈస్ హార్డ్లీ 16 అనమాట. తను ఏమంది అంటే, తను 10th పాస్ అయినప్పుడు ఆ ఇయర్ అంతా ప్యూర్ ప్రెషర్ ఉందట, ఫ్రెండ్స్ సర్కిల్ కానీ 10th స్టాండర్డ్ చదువుతున్న వాళ్ళందరికీ. అసలు అంటే మనకి నాలెడ్జ్ వచ్చిందా రాలేదా అనే దానికంటే పేరెంట్స్, టీచర్స్ నీకు మంచి మార్కులు వస్తున్నాయా రాలేదా అనేది ఎంఫసైజ్ చేస్తున్నారు. అండ్ మార్కుల కోసం ఎలా చదివితే మార్కులు వస్తాయో అలాగే చదివిస్తున్నారు అని చెప్పిందనమాట. సో మనం నిజంగానే నాలెడ్జ్ ఇస్తున్నామా? కరెక్ట్ పాయింట్. యాక్చువల్లీ కరెక్ట్ టైంలో మీరు అడిగారు. అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ టుడే ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ మార్క్స్. విద్య అన్నది, ఐ వాజ్ అబౌట్ టు టెల్ యూ ద సేమ్ థింగ్. విద్య అన్నదాన్ని మనం ఒక లిటరసీ అన్న కాన్సెప్ట్కి మనం దూరంగా పెట్టేశాం. చదువుకున్న వాళ్ళు అంటే ఏంటి? ఇప్పుడు మనం వయోజన విద్య అనేది ఒకటి స్టార్ట్ చేశారు కొన్ని ఇయర్స్ బ్యాక్. అంటే ఏంటి? పెద్దవాళ్ళకి వాళ్ళ పేరు సంతకం పెట్టడం వస్తే చాలు, నీకు చదువు వచ్చేసినట్టే. కానీ అది విద్య కాదే. విద్య అంటే ఆలోచన శక్తి, ఒకదాని మంచి చెడుని ఆలోచించగలిగి డిఫరెన్షియేట్ చేయగలిగే కెపాసిటీ. ఎలా వస్తుంది అది? మార్క్స్ వల్ల వస్తుందా? రాదు. మార్క్స్ కోసం మాత్రమే చదివితే, సిలబస్ మాత్రమే చదువుతావు నువ్వు. అది ఎగ్జామ్ ఓరియంటెడ్గా మాత్రమే చదువుతున్నారు పిల్లలు. మనం ఒక సబ్జెక్ట్ ఒక క్వశ్చన్ అడిగాం అనుకోండి, ఈ సిలబస్లో రాదు, వై ఆర్ యూ ఆస్కింగ్ మీ దిస్, ఇది ఎగ్జామ్లో రాదు అంటే, లేదమ్మా రాకపోయినా సరే యూ టెల్ మీ అబౌట్ దిస్ అని మనం ఎవరైనా అడిగామనుకోండి పిల్లల్ని, ఎగ్జామ్లో రాదమ్మా, యూ డోంట్ ట్రై టు క్వశ్చన్ మీ అబౌట్ దిస్, మా టీచర్ చెప్పారు. టైం వేస్ట్ చేయించకు అనేసి. సో మార్క్స్, ఆర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ రివాల్వింగ్ అరౌండ్ మార్క్స్ అండ్ మార్క్స్ ఓన్లీ. బట్ మార్క్స్ till only a marks is a threshold where we can check one's capacity. అది ఒక విధమైన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మాత్రమే. అది మన నాలెడ్జ్ని సంపూర్ణంగా డిఫైన్ చేయదండి. అండ్ వీ డోంట్ వాంట్ 100% మార్క్స్ ఓన్లీ. ఇప్పుడు 100 మార్క్స్ 98 మార్క్స్ తెచ్చుకున్న పిల్లలు సంపూర్ణమైన నాలెడ్జ్ కలిగి ఉన్నారనడం కరెక్ట్ కాదు. లెట్ us not compare marks and the knowledge of the child. రైట్.
I advise all the parents, do not evaluate your child's capacity based on the marks they are getting. నా 20 ఏళ్ల ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి, 98% మార్క్స్ వచ్చిన పిల్లల కన్నా 78, 88 వచ్చిన వాళ్ళ పిల్లలకి సబ్జెక్ట్ మీద అవగాహన ఎక్కువగా ఉంటుంది. దే హ్యావ్ అ వాస్ట్ పూల్ ఆఫ్ నాలెడ్జ్. యావరేజ్గా, ఐ డోంట్ సే ఎవ్రీ వన్, బట్ దెన్ majority of those people who are scoring 75, 85, 88 are having a higher perception and higher knowledge in comparison with students having 98. వాళ్ళు మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నారు కానీ అవగాహన లేదు, నాలెడ్జ్ లేదు, లాజిక్ ఆన్సర్ చెయ్యలేరు. మనం అందుకే చూస్తుంటామండి, ఇప్పుడు 98% వచ్చిన వాళ్ళే అల్టిమేట్, తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు అనుకుంటే, ఆన్ అన్ యావరేజ్ మనం స్టాటిస్టిక్స్ చూస్తే సైంటిస్టులు అంతా యావరేజ్ స్టూడెంట్స్ అండి. మీరు ఎక్కడైనా తీసుకోండి, ఆల్ ద ఫేమస్ సైంటిస్ట్స్ అక్రాస్ దిస్ వరల్డ్ ఆర్ ఆల్ యావరేజ్ స్టూడెంట్స్. సో హౌ కెన్ యూ సే దట్ ఇఫ్ యు ఆర్ యావరేజ్ ఇన్ యువర్ స్టడీస్, యువర్ నాలెడ్జ్ లెవెల్స్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్? మనం అనలేము. విద్య ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లిటరసీ, knowledge is different from marks. Right. So let us encourage the students to gain knowledge in their respective subjects and not marks only. Marks అన్నవి ఆ రోజు ఆ ఎగ్జామినేషన్లో వచ్చిన ఆ కొన్ని క్వశ్చన్స్ పట్ల పిల్లలకున్న అవగాహనని మాత్రమే టెస్ట్ చేస్తుంది. బట్ ఇట్స్ అన్ ఐరనీ, ఐ ఫీల్ సాడ్ వెన్ ఐ సే దిస్. కానీ ఇవాళ రేపు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ చూసామనుకోండి, మనకు శాంపుల్ పేపర్స్ ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి. ఒక 10 years నుంచి వచ్చిన క్వశ్చన్ పేపర్స్ని థరోగా చదివి వాటి ఆన్సర్స్ చదివేసుకుంటే 80% ఆఫ్ ద క్వశ్చన్ మనం సాల్వ్ చేయగలుగుతాం ఇప్పటి క్వశ్చన్ పేపర్లో. అవును. సో పిల్లలు టార్గెట్ ఓరియంటెడ్గా అవి చదివేసుకుని వీటికి ఆన్సర్స్ రాసేస్తున్నారు. దే నో వాట్ టు స్టడీ. రైట్. దే ఆర్ నాట్ హ్యావింగ్ కంప్లీట్ నాలెడ్జ్. ఆన్సర్స్ని మగ్గప్ చేసి బట్టి పట్టేసి రాసేస్తున్నారు. టీచర్స్ కూడా అంతే, మనకు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ కొంతమంది పిల్లల్ని చూశానండి నేను, మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ కూడా మగ్ చేస్తారు వాళ్ళు, బట్టి పట్టేస్తారు మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ని. ఎందుకు? కొన్ని సార్లు నంబర్స్తో సహా సేమ్ వస్తాయి, వాళ్ళు రాసేస్తారు. వాళ్ళకి మీరు కొంచెం డిఫరెంట్గా చెప్పండి, చేయలేకపోతున్నారు. అకార్డింగ్ టు అ సెన్సెక్స్, అకార్డింగ్ టు అ స్టడీ దట్ దే హ్యావ్ కండక్టెడ్ రీసెంట్ సర్వే ఇన్ తెలంగాణ, 9th క్లాస్ చదువుతున్న చాలామంది పిల్లలకి టేబుల్స్ రావు, అడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ కూడా కాంప్లికేటెడ్ రావు, డివిజన్స్ మల్టిప్లికేషన్స్ అయితే డోంట్ ఆస్క్ అబౌట్ ఇట్ అని చెప్పేసి ఒక సర్వే చెప్పింది. అయితే ఇప్పుడు మనకి సిస్టమే కొంచెం అదే విధంగా, సిస్టమ్ కరెక్ట్గా లేదండి. ఇప్పుడు ఒక 6th క్లాస్ 8th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ చదవడం రాయడం అనర్గళంగా రావాలి. కానీ మనం టెక్స్ట్ బుక్ ఇచ్చి నించోపెట్టి చదవండి అంటే ఎంతమంది చదవగలుగుతున్నారు? అవును, ఎంతమంది రాయగలుగుతున్నారు పర్ఫెక్ట్గా తప్పులు లేకుండా? కానీ మళ్ళీ వాళ్ళందరూ ఎగ్జామ్స్లో బాగానే పాస్ అవుతున్నారే, బాగానే మార్క్స్ వస్తున్నాయి, 80%, 85% వస్తుంది వాళ్ళకి. బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఆల్ దిస్. దీన్నే లిటరసీకి నాలెడ్జ్కి డిఫరెన్స్ అంటారండి. మనం టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటి పట్ల వాళ్ళ నాలెడ్జ్ని పెంపొందించాలి. నాట్ థియరిటికల్ ఎగ్జామ్స్లో మార్క్స్ వచ్చినంత మాత్రం కాదు. వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ టు బి ప్రాక్టికల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ సబ్జెక్ట్స్. Exactly. లాజికల్ థింకింగ్ ఇన్ ద సబ్జెక్ట్స్, అనాలిసిస్, రిమెంబర్ థింగ్స్, అది చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి. అది ఇవాళ పిల్లలకి లేదు. అయితే అందుకనే ఐ హ్యావ్ బీన్ ఎంఫసైజింగ్ ఆన్ విద్యా నాలెడ్జ్. రైట్. విద్య అంటే నాట్ జస్ట్ బై హార్టింగ్ అండ్ గెటింగ్ మార్క్స్, నాలెడ్జ్. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే అర్చన గారు, ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇప్పుడు ఎవరైనా ఒక స్టెప్ తీసుకుంటేనే మనకి ఏదైనా చేంజ్ వస్తుంది, రెవల్యూషన్ వస్తుంది. ఇంట్లో పేరెంట్స్ ఎక్కువ బాధ్యత తీసుకోవాలా, లేదంటే గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలా, స్కూల్లో టీచర్స్ బాధ్యత తీసుకోవాలా? నాలెడ్జ్ వైపు అడుగులు వేయాలంటే ఎవరు బాధ్యత తీసుకోవాలంటారు? ఇది ఏ ఒక్కరో బాధ్యత తీసుకుంటే జరిగేది కాదండి. అందరూ ఎవరెవరి లెవెల్లో వారి వారి పాత్రల్లో దే హ్యావ్ టు టేక్ దర్ రెస్పాన్సిబిలిటీస్. ఇంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళని ఆ అనలిటికల్ ఎడ్యుకేషన్ వైపు ఎంకరేజ్ చేయాలి. ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్, డూ నాట్ జస్ట్ మేక్ దెమ్ లిటరేట్స్. వాళ్ళకి
వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాలి. వాళ్ళని అట్లా ప్రశ్నలు అడిగే విధంగా మనం ఎంకరేజ్ చేయాలి. కన్స్ట్రక్టివ్ క్వశ్చన్స్ విచ్ విల్ ఇంక్రీజ్ దర్ నాలెడ్జ్. వీ హ్యావ్ టు మోర్ ఫోకస్ ఆన్ డిస్కషన్స్ అండ్ ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ రాదర్ దెన్ వన్ వే టీచింగ్ మోడ్స్. We have to focus more on practical learning rather than theoretical classroom kind of learning. అప్పుడు మాత్రమే వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయగలుగుతాము, నాట్ మేకింగ్ దెమ్ లిటరేట్. We also have to tell them the importance of remembering all these things. అంటే 10th సిలబస్ మనకి ఇక్కడతోనే అయిపోలేదు, తర్వాత కూడా అవసరం పడుతుంది. దీనిపైన మనకు ఒక అవగాహన ఉండాలి. ఓకే ఫైన్, ఐఎమ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ టుడే, బట్ నాకు జీడిపి అంటే తెలీదు, సెన్సెక్స్ అంటే తెలీదు, పాలిటిక్స్ తెలీదు. ఇలా కాదండి, వాళ్ళకి అన్ని కాన్సెప్ట్స్ మీద ఒక అవగాహన ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఒక హోలిస్టిక్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఐఎమ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో ఐ డోంట్ నో అబౌట్ ఎనీథింగ్. ఐఎమ్ అ డాక్టర్, సో ఐ డోంట్ వాంట్ టు బాదర్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. నేను ఓన్లీ హాస్పిటల్కి వెళ్తాను, ఇంటికి వస్తాను, సమాజం అంటే ఏంటో నాకు తెలియదు, నాకు సోషల్ కాన్షియస్నెస్ లేదు, నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, సో నేను ఓట్ కూడా వేయను. నేను ఒక్కళ్ళని ఓట్ వేయకపోతే నాకేంటి డిఫరెన్స్? నా ఒక్క ఓట్తోని సొసైటీకి ఏం డిఫరెన్స్ పడుతుంది? ఆల్ దీస్ విల్ కమ్ అండర్ ఎడ్యుకేషన్ అండి. సో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్ nowadays, children nowadays. Education is not only classroom study. Let us educate them in various concepts, and classroom studies are also important. Each and every child should go to school, get educated in the basic level, enhance their personality. వాళ్ళలోని మానసిక పరిపక్వత రావాలంటే, పర్సనాలిటీ డీవియేషన్స్ ఉండకూడదు అంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్, దెన్ టీచ్ దెమ్ అబౌట్ సోషల్ లైఫ్ అండ్ సోషల్ ఎడ్యుకేషన్. అది చాలా ఇంపార్టెంట్. అది మనం పిల్లలకి అందించగలిగినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థని మనం మార్చగలుగుతాము అన్నది నా అభిప్రాయం. చాలా చాలా ప్రాక్టికల్గా అన్నీ ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం ఎంఫసైజ్ చేసాం అర్చన గారు. అయితే కొంచెం మనం వెనక్కి వెళ్తే కనుక ఈ డిజిటల్ టెక్నాలజీ రాకముందు స్కూల్స్లో హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఉండేది, మోరల్ సైన్సెస్ ఉండేది. అంటే అసలు ఫస్ట్ చిన్నప్పుడు రైమ్స్తో పాటు కథలు చెప్పేవాళ్ళు, మంచేది చెడేది చెప్పేవాళ్ళు, అండ్ ఇంట్లో కూడా చెప్పేవాళ్ళు. అండ్ అలాగే ఇప్పుడు చూసుకుంటే కనుక అసలు మన పిల్లలందరూ కూడా మొబైల్కి అడిక్టెడ్, మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. అందులో అన్నీ చంపడం, నరకడం, ఇవి తప్పితే గుడ్ అండ్ బ్యాడ్ కానివ్వండి, ఎథికల్ వాల్యూస్ కానివ్వండి, వీటి గురించి చాలా తక్కువగా డిస్కషన్స్ వస్తున్నాయి కదా పిల్లలతో. సో ఈ వాల్యూ సిస్టమ్స్ అనేది ఎలా డెవలప్ చేయాలి? చాలా ఇంపార్టెంట్ అండి వాల్యూ సిస్టమ్స్, విలువలు. పిల్లలకి చదువు అండ్ సంపాదన అదొక్కటే కాదండి ఇంపార్టెంట్, సంస్కారం రావాలి. సంస్కారం ఎలా వస్తుంది? నీతి, న్యాయం, నిజాయితీ, విలువలు మనం నేర్పించాలి చిన్నప్పటి నుంచి. ఇది ఓవర్ నైట్గా రాదండి. వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుంచి, అంటే ఒక 1-2 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి వాళ్ళకి మనం కాన్స్టెంట్గా లైఫ్ స్టైల్తో పాటు అలవాటు చేయాల్సిన విషయం. అండ్ ఇదేదో వాళ్ళకి చెప్పేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అడిక్ట్ ఫాదర్ ఉన్నారు, ఫాదర్కి తాగుడు అలవాటు. అబ్బాయిని పక్కన పెట్టుకొని అరే నువ్వు తాగద్దురా, నీకు మంచిది కాదంటే అబ్బాయి వినడండి. బికాస్ చిల్డ్రన్ లెర్న్ బై సీయింగ్ అండ్ అబ్జర్వింగ్. మనం పాటిస్తూ విలువలు వాళ్ళకి నేర్పించాలి. మనం సరిగా ఉండకుండా పిల్లలకి విలువల్ని నేర్పించలేము మనం. అండ్ ఒక హోలిస్టిక్ లైఫ్ గడపడానికి, ఒక హ్యాపీ లైఫ్ గడపడానికి, హ్యాపీ అంటే నాట్ ఫిజికల్లీ హ్యాపీ లైఫ్, ఎమోషనల్లీ ఒక కంప్లీట్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక మనిషికి వాల్యూ సిస్టమ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ యాజ్ యూ సెడ్, దిస్ జనరేషన్ ఈజ్ లాగింగ్ బ్యాక్ ఇన్ వాల్యూ సిస్టమ్స్. వాళ్ళకి మనం అది మీరు అన్నట్టు చిన్నప్పుడు రైమ్స్ చెప్పేవాళ్ళు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని చెప్పేవాళ్ళు. ఎట్ ద సేమ్ టైం పంచతంత్ర కథలు, చిన్నపిల్లలకి నీతి కథలు అని ఉండేవి. అవును, చందమామ, బాలమిత్ర ఇవన్నీ వచ్చాయి, నీతి కథలు ఉండేవి అందులో. ఈవెన్ మనకు తెలుగు టెక్స్ట్ బుక్ ఇట్లాంటి వాటిలో చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయండి. అందులో ఎగ్జాంపుల్స్ మేబీ హ్యూమన్ బీయింగ్స్ని పెట్టి ఉంటాయి, లేకపోతే కాకి పిట్ట అని ఏదో ఒక స్టోరీ పెట్టేసి చిన్నప్పుడు ఒక కథ చదివేతాడండి నన్ను. ప్రతి తెలుగు టెక్స్ట్ బుక్లో ఉంటుంది అది, సుమతి, కాలమతి, మందమతి అని 3 చేపల కథ. అవును, అది చదువుకొని మేబీ మన జనరేషన్ వాళ్ళు ఉండరు. దాంట్లో ఏముంది, 3 చేపలు ఉన్నాయి, ఏదో చాలా సరదాగా చెప్తారు కథ.
3 చేపలు ఉన్నాయి, అవి ఈదర్ ఎండిపోతుంది చెరువు అది అని. బట్ దే ఆర్ టీచింగ్ సచ్ అ బిగ్ లెసన్ త్రూ దట్ స్మాల్ స్టోరీ. ఏంటంటే మనం ముందు జాగ్రత్త పడాలి, అట్లీస్ట్ క్రైసిస్ వచ్చినప్పుడన్నా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మందమతిలాగా లాస్ట్ మినిట్లో యూ విల్ సఫర్ లాసెస్. చాలా చిన్న పదాలతో చాలా ఈజీగా ఒక చాలా విలువైన లైఫ్ లెసన్ని మనం పిల్లలకు నేర్పించినాం. అవును. ఇవాళ రేపండి పిల్లలకి వేర్ ఈజ్ దాట్? ఇట్ ఈస్ నాట్ దేర్. మనం తెలుగు చదవం, ఇంగ్లీష్ బుక్స్లో ఇట్లాంటివన్నీ ఉండవు. ఓకే, ఈవెన్ ఇంగ్లీష్ స్మాల్ కిడ్స్ అండ్ ఆల్ దేర్ స్టోరీస్ ఆర్ డిఫరెంట్. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు బి జడ్జ్మెంటల్, బట్ దెన్ ద స్టోరీస్ ఆర్ డిఫరెంట్. మన రైమ్స్, తెలుగు రైమ్స్ చూసుకుంటే చిట్టి చిలకమ్మ, చీమ, దీస్ ఆర్ డిఫరెంట్. మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు అనుకోండి, మన సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఉంటుంది, మళ్ళీ బాబా బ్లాక్ షీప్ ఉంటుంది, మళ్ళీ జానీ జానీ ఎస్ పప్ప, చిన్నప్పటి నుంచి అబద్ధాలను ఆడడం నేర్పిస్తున్నారా? సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ కమ్ అక్రాస్, బట్ ఇట్ ఈస్ ఆర్ డ్యూటీ టు టెల్ ద చిల్డ్రన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాల్యూ సిస్టమ్స్. వాళ్ళని మొబైల్ నుంచి పక్కకు పెట్టాలి మనం. మీరు అన్నట్టు చంపడాలు, నరకడాలు, ఇట్ విల్ ఎఫెక్ట్ దేర్ కన్సెప్షన్, their thought process, their their perception about things అన్నీ ఎఫెక్ట్ అవుతాయి ఇవన్నీ చూడటం వల్ల చిన్న ఏజ్లో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగర్ పెరిగిపోతుంది. చిన్నపిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు తల్లి ఏదన్నా వద్దు చేయొద్దు అని అంటే బాటిల్ పెట్టి విసిరేస్తున్నారు. అవును. అంత చిన్నపిల్లలకి కూడా ఒక అవగాహన లేదంటే అమ్మ ఒక టైంలో అండి, ఇప్పుడు ఐఎమ్ దేర్, మా ఫాదర్ అంటే నాకు ఇవాళకి కూడా ఒక రకమైన భయం, అంటే రెస్పెక్ట్తో కూడిన భయం. ఇట్స్ నాట్ దట్ మై ఫాదర్ వాజ్ వెరీ స్ట్రిక్ట్. ఒక్కరోజు కూడా మా ఫాదర్ నన్ను ఇవాళటి వరకు, తను మై ఫాదర్ ఎక్స్పైర్డ్ 2 years బ్యాక్, బట్ దెన్ టిల్ హీ వాజ్ అలైవ్ ఒక్కరోజు కూడా గట్టిగా వాయిస్ రేస్ చేసి మా నాన్నగారు నాతో మాట్లాడలేదు. నేను ఏది అడిగితే కాదని లేదు. బట్ స్టిల్ ఈవెన్ దెన్ నాన్నగారు అంటే ఒక రకమైన రెస్పెక్ట్తో కూడిన భయం ఉండేది. వి యూస్ టు సీక్ దేర్ పర్మిషన్, బట్ టుడేస్ చిల్డ్రన్ డోంట్ హ్యావ్ దాట్. అమ్మ అంటే రెస్పెక్ట్ లేదు, నాన్న అంటే రెస్పెక్ట్ లేదు, టీచర్స్ అంటే అసలే భయం లేదు. సో దిస్ విల్ లీడ్ టు అ సిచ్యువేషన్ కాల్డ్, ఎవరు అంటే కేర్ లేనప్పుడు దే విల్ స్టార్ట్ బిహేవింగ్ వాట్ ఎవర్ దే వాంట్. అండ్ ఇది ఇక్కడితో ఆగిపోదండి. ద వాల్యూ సిస్టమ్ బిగిన్స్ ఎట్ హోమ్. అమ్మకి నువ్వు ఇవ్వలేని రెస్పెక్ట్ ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేవు, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో నువ్వు బయట సమాజంలో రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు, బయట సమాజంలో నీ బిహేవియర్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేనప్పుడు, హౌ విల్ యూ టేక్ ఆల్ దిస్? నువ్వు సొసైటీలో ఒక ఫెయిల్యూర్ సిటిజన్స్గా మిగిలిపోతారు మన పిల్లలు. టుడే ద సిచ్యువేషన్ ఈజ్ లైక్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దిస్, సో ఐ విల్ ఆల్సో బి లైక్ దిస్. అంటే అమాంగ్స్ట్ 95 failures ఐ విల్ బి 1, దట్స్ ఓకే. దట్ ఈస్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఒక టైంలో సిగరెట్ తాగినా, బియర్ తాగినా పిల్లల్ని బాగా కోప్పడేవారు. ఇవాళ రేపు పేరెంట్స్ ఏమంటున్నారండి, కామన్ అండి, మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము. అవును. దిస్ ఇస్ ద స్టేట్మెంట్. అంటే 100లో 90 మంది తప్పు చేస్తే తప్పు కరెక్ట్ అయిపోతుందా అండి? అవ్వదు కదా. అది తప్పు తప్పే, ఎంతమంది చేసినా తప్పు తప్పే, తప్పుని నువ్వు చేయకూడదు అన్న ఒక అవగాహన మనం కల్పించగలగాలంటే యాజ్ అ పేరెంట్ మనమే చేయగలుగుతాం. ఎప్పుడు చేయగలుగుతాం అది? మనం నీతిగా, మనం న్యాయంగా, మనం నిజాయితీగా ఉండి మనం వాల్యూ సిస్టమ్స్ పాటిస్తే పిల్లలు మనల్ని అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు. నేను ఇంట్లో అత్తగారు ఉంది, అరిచేస్తాను ఆవిడ మీద, మా అమ్మ ఉంది, ఆవిడని తిట్టేస్తాను, నా పిల్లలు మాత్రం నాకు గౌరవం ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి? What is the, what am I exposing them to? What kind of value system that I am building in front of them? నేను ఇంట్లో పని వాళ్ళని పట్టుకుని ఒరే ఇట్రా అన్నాను అనుకోండి, మా అబ్బాయి కూడా అదే మాట అంటాడు, ఒరే అనే అంటాడు పని అబ్బాయిని. నేనుండి బాబు అని పిలిస్తే తను కూడా బాబు అంటాడు. దట్ ఈస్ హౌ వి టీచ్ అవర్ చిల్డ్రన్. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ప్రతి ఒక్కళ్ళని సమానంగా చూడడం వాళ్ళకి నేర్పించాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జాబ్ దే ఆర్ డూయింగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సొసైటల్ స్టేటస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీటన్నిటినీ పక్కన పెట్టి ప్రతి హ్యూమన్ బీయింగ్ని ఈక్వల్గా ట్రీట్ చేయడం అన్నది మనం పిల్లలకు నేర్పించాలి. అబద్ధాలు ఆడకూడదు, ఎదుటి మనిషిని బాధ పెట్టకూడదు, దొంగతనం చేయకూడదు. దిస్ ఇస్ ఆల్ వీ షుడ్ టీచ్ అవర్ చిల్డ్రన్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. బులింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. అవును. ఒకళ్ళని ఏడిపించకూడదు, వెక్కిరించకూడదు, మనం ఎదుటివాడిని సతాయించకూడదు, కొట్టకూడదు. బట్ వాట్ ఆర్ టుడేస్ చిల్డ్రన్ డూయింగ్ అండి?
కొట్టుకోవడం అన్నది సర్వసాధారణం. ఎందుకు? వాళ్ళకి అట్లాంటి ఇమేజింగ్ వస్తుంది కదా. ఒక టైంలో ఓల్డ్ మూవీస్ మీరు చూడండి, సినిమాలు చూస్తే డిష్యూమ్ అని ఆర్టిఫిషియల్గా సౌండ్ వచ్చేది. అండ్ మనకు వాళ్ళు నిజంగా కొట్టేవాళ్ళు కాదు, అది కనిపించేది. అండ్ కింద పడినోడు లేచి పారిపోయేది. బట్ బ్లడ్ వాజ్ నాట్ సీన్ ఇన్ మెనీ ఆఫ్ ద ఇన్స్టెన్సెస్, రైట్? ఇఫ్ యూ కుడ్ రిమెంబర్. అదే ఇప్పుడు మీరు కొత్త మూవీస్లో చూడండి, బ్లడ్ ఎవ్రీవేర్. ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ లాంటి మూవీ ఉందనుకుందాం, ఎంత వాయిలెన్స్ అండి అందులో, అసలు ఎంత వాయిలెన్స్. అండ్ ఒక మనిషిని దే షో పీపుల్ యాజ్ అగ్లీ యాజ్ దే కెన్ బి సీన్. విలన్స్ గుండాలు అనగానే మట్టి కొట్టుకుపోయి జుట్లన్నీ ఇట్లా గెడ్డాలు పెంచేసుకొని ఇట్లా క్రూరంగా చూపిస్తారు. బట్ డూ యూ రియలీ థింక్ పీపుల్ విల్ బి సో క్రూయల్ టు లుక్ ఎట్? ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎనీ విలన్ లైక్ దట్. ఓకే, సో అవన్నీ చూసి మన పిల్లలు ఏమనుకుంటున్నారు, లైఫ్ ఇలాగే ఉంటుంది, అదే స్టైల్. ఒక హీరో ఇట్లా ఎగ్గిరి కొడితే ఎదుటోడు నోట్లోంచి 2 పళ్ళు ఊడి పడిపోతే హీరో ఇస్ వెరీ గుడ్. కాబట్టి నేను కూడా ఎదుటోడిని కొడితే వాడు మూతిలోంచి 2 పళ్ళు ఊడి పడాలి, అప్పుడే నేను హీరోగా కన్సిడర్ చేస్తారు. పీపుల్ ఆర్ లూజింగ్ సెన్సిటివిటీ అండి. చిన్న పిల్లలు, మనం మామూలుగా రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతే పిల్లల్ని ఇట్లా దాచేసుకుంటాం వాళ్ళు చూడకూడదని. అవును. ఓల్డ్ టైంలో ఏదన్నా ఇట్లా ఎవరన్నా కత్తితో పొడుస్తున్న ఇన్సిడెంట్స్ లాంటివి వస్తే పిల్లలకు కళ్ళు మూసేసేవాళ్ళు, చూడకండి నాన్న మీరు భయపడతారని. ఇవాళ రేపు అప్పుడు ఇట్లా కంతలలోంచి ఇట్లా ఇట్లా చూసేటోళ్ళు పిల్లలు. ఇవాళ రేపు పేరెంట్స్కి అది లేదు, పిల్లలు కూడా ఇట్లా కళ్ళప్పగించుకొని చూసేస్తారు. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, టీవీలో ఏదైనా యాక్సిడెంట్ న్యూస్ కానీ లేదా ఫైటింగ్లు అవుతుంటే కానీ కళ్ళు విప్పార్చుకొని చూస్తారు. దే సో ఫోకస్డ్ ఇన్ దాట్. అండ్ పిల్లలు గొడవ పడుతున్నారు, కొట్టరావాడిని కొట్టు, రక్తం వచ్చేట్టు కొట్టు. We are, taking off those sensitivities from the children. ఒకసారి సెన్సిటివిటీ పోతే ఆటోమేటిక్గా వాల్యూ సిస్టమ్ ఎక్కడి నుంచి వస్తుందండి వాళ్ళకి? బికాజ్ వాల్యూ సిస్టమ్ ఇస్ సపోజ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దట్ వి టీచ్. ఎదుటివాడిని కొట్టకూడదు. ఎందుకు కొట్టకూడదు? మరి అట్లా అని వాడిని కొడితే డిఫెండ్ చేసుకోకూడదా? చేసుకోవాలి. ఇవన్నీ మనం టైం తీసుకొని పిల్లలకు నేర్పించాల్సిన విషయాలండి. ఆ ఎథిక్స్, వాల్యూస్ మనం నేర్పియకపోవడం వల్లే ఈరోజు పిల్లలు సమాజంలో ఒక దిగజారిపోయే తనం అంటారు చూడండి, అలాంటి ఒక స్టేజ్లోకి వెళ్ళిపోయినారు పిల్లలు. ఇంటికి ఇప్పుడు మన ఒక ఫాదర్ ఇంటికి వెళ్తారు, నాన్నగారు మంచినీళ్ళు తాగుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడేస్ చిల్డ్రన్ డోంట్ ఎనీవన్, ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీవన్ కాలింగ్ నాన్నగారు. దెర్ ఈస్ నో రెస్పెక్ట్ ఎనీవేర్. డాడీ కూడా దాటిపోయింది. అది కూడా మామూలుగా కూడా డాడీ అన్న దాంట్లో రెస్పెక్ట్, డాడీ డాడీ ఇలా అంటారు. అండ్ ఐమ్ వెరీ సారీ ఫర్ దిస్ యాక్సెంట్, బట్ ఇట్ ఈస్ లైక్ దిస్. రెస్పెక్ట్ లేదు. అండ్ కాస్త పక్కకి వెళ్ళగానే మా టైగర్, మా ఇంట్లో మా షేర్ ఇట్లా అంటారు. అంటే యునో దట్ బేసిక్ రెస్పెక్ట్ ఈస్ నాట్ దేర్. దట్ జస్ట్ ట్రై టు ఫూల్ అరౌండ్. ఈ టీచర్స్ అంటే రెస్పెక్ట్ లేదు. అవును. మనం ఒకళ్ళ మాట ఎప్పుడు వింటామండి లైఫ్లో? వాళ్ళంటే గౌరవం ఉంటే వింటాం. వాళ్ళంటే గౌరవం లేనిది వాళ్ళు చెప్పిన మాట మనం వినం. తల్లి అంటే గౌరవం లేక, తండ్రి అంటే గౌరవం లేక, టీచర్స్ అంటే గౌరవం లేక మనం ఎవరి మాట వింటాము? ఎవరిని గౌరవంగా చూస్తాము? మనం అనుకుంటాం, ఎందుకు వినం మేము? ఫ్రెండ్స్ మాట వింటాం. ఫ్రెండ్స్కి ఏం తెలుసు అండి? వీడికి ఎంత తెలుసో వాడికి అంతే తెలుసు. అవును. సో you have to from childhood tell the children that these are your mentors. Amma, nana, immediate family, teachers, grandfather కి ఎట్లాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, గ్రాండ్ మదర్కి ఎట్లాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి. చాలామంది పిల్లలు ఈ మధ్య నేను చూసినాను, మా ముసల్ది అంటారు. సినిమాల్లో కూడా ఇదే ఉంటుంది. గ్రాండ్ మదర్ మీద ప్రేమ ఎక్కువైతే ఏ ముసల్దానా అని పిలుస్తాడు. ఎంత ప్రేమ ఉంటే మాత్రం గ్రాండ్ మదర్ని పట్టుకొని ముసల్దానా అని అనడం కరెక్టా? కాదు. బట్ వెన్ మూవీస్ ఆర్ ఐడియలైజింగ్ ఇట్, కిడ్స్ థింక్ that is being cool. Exactly. Okay, so for being cool they are trying to do this, right? Okay, it is in the parents hand only to teach them this. What the movies and the society is idealizing on screen is not the real life. మనం చెప్పాలి వాళ్ళకి, రియల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ అండ్ రియల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. సో రియల్ లైఫ్లో నువ్వు ఇలా ఉండాలి, ఇది నీ వాల్యూ సిస్టమ్, ఇది ఎథిక్స్ వాళ్ళకి చెప్పాలి మనం. నీతి చిన్నప్పటి నుంచి ఐ అడ్వైజ్ ఆల్ మై క్లయింట్స్ అండి, వచ్చిన వాళ్ళకి లేదా స్కూల్స్కి వెళ్ళినప్పుడే నేను చెప్తాను, కథలు చెప్పండి పిల్లలకి, నీతి కథలు. మీకు చెప్పే టైం లేకపోతే యాప్స్లో అయినా సరే, ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ ద మూవీస్ అండ్ సినిమా పాటలు,
ప్లీజ్ మేక్ దెమ్ లిజన్ నీతి కథలు, సో దాట్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక నీతి, ఒక న్యాయం అన్నది వాళ్ళకి అర్థమవుతుంది, వాల్యూ సిస్టమ్ మీద ఒక అవగాహన వస్తుంది. దెన్ దే విల్ ఇన్కల్కేట్ దోస్ వాల్యూస్ ఇన్ టు దేర్ లైఫ్ స్టైల్ అండ్ దెన్ గ్రో అప్ టు బి అ హోలిస్టిక్ హ్యూమన్ బీయింగ్. చాలా కరెక్ట్గా చెప్పారు. అయితే మీరు చెప్పిన అంతా కూడా ఇందులో ఇప్పుడు సినిమాలు చూసి ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారు, వాళ్ళకి రియల్ లైఫ్ గురించి ఐడియా ఉండదు అని అంటారు. అంటే వాళ్ళకి సొసైటీతో కనెక్షన్స్ చాలా తక్కువ ఉండటం వల్ల కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. సో పిల్లలకి సోషల్ లైఫ్, ఇప్పుడు అపార్ట్మెంట్స్ కల్చర్లో అమ్మా నాన్న గ్రాండ్ పేరెంట్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటున్నారు కదండి. సో అమ్మా నాన్న తెలుస్తారు, ఆ తర్వాత స్కూల్లో ఫ్రెండ్స్, ఇంకెవరైనా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళే. సో అలా కాకుండా సోషల్ లైఫ్ అనేది డెవలప్ అవ్వడం ఇంపార్టెంట్. ఒకవేళ ఇంపార్టెంట్ అయితే ఎందుకు ఇంపార్టెంట్ పిల్లలకి? అపర్ణ గారు, పిల్లలకి సోషల్ లైఫ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎవ్రీ స్కిల్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ నాట్ అకాడమిక్. అండ్ బేసికలీ మ్యాన్ ఇస్ అ సోషల్ యానిమల్, సంఘజీవి. ఒంటరిగా మనిషికి మనుగడ లేదండి. హ్యూమన్ బీయింగ్స్ కెనాట్ లివ్ అలోన్, దే హ్యావ్ టు లివ్ ఇన్ ద సొసైటీ. అందుకనే మ్యాన్ ఇస్ అ సోషల్ యానిమల్ అంటుంటారు. మనం కోవిడ్ వచ్చినప్పుడు చూసాం, ఫస్ట్ 1 month వాజ్ వెరీ హ్యాపీ, రెస్ట్రిక్ట్ అయిపోయి ఉన్నాము ఇంటికి, ఎవ్రీబడి వాజ్ ఎంజాయింగ్ విత్ ద ఫ్యామిలీ. బట్ దెన్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ 1 month ఎవ్రీబడి స్టార్టెడ్ క్రేవింగ్ టు మూవ్ అవుట్. అట్లీస్ట్ మనం థ్యాంక్స్ టు స్మార్ట్ ఫోన్స్ యూ వర్ వర్చువల్లీ కనెక్టెడ్ టు పీపుల్ అక్రాస్ ద వరల్డ్. ఇమాజిన్ దెర్ వర్ నో స్మార్ట్ ఫోన్స్, we go crazy. there were no smartphones, there were no phones, there were no phones at all, not even voice calls. Ante imagine there were no TVs to show you something, movies ganiyandi, paatlu ganiyandi. Imagine a situation where this digital media is not there at all. There is no digital media. So how do you think a human being will live? అసలు మనల్ని మనం సెన్స్లో ఉంచుకోలేము కదా, కామన్ సెన్స్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. మనుషులకి పిచ్చెక్కిపోతుంది, ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా ఉండలేరండి. ఒంటరితనం అన్నది మనిషికి అతిపెద్ద శాపం. లోన్లీనెస్, అది మనం ఎక్స్పీరియన్స్ అవ్వం కానివ్వండి. పీపుల్ హూ ఆర్ లోన్లీనెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ బెయిన్ టు హ్యుమానిటీ. దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫిజికల్ అండ్ ఎమోషనల్. మనం పిల్లలకు అందుకే సోషల్ స్కిల్స్ అన్నవి అలవాటు చేయాలి. టుడేస్ చిల్డ్రన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెన్ ఐ వాజ్ వెరీ యంగ్, వెన్ ఐ వాజ్ గోయింగ్ టు స్కూల్, పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇమీడియట్ ఫ్యామిలీస్ వెడ్డింగ్స్ వీ యూస్ టు అటెండ్, రైట్? అంటే మా మేనత్తలు, మేనమామలు, లేకపోతే పిన్నిలు, బాబాయిలు, ఇట్లాంటి వాటిలో ఏదైనా ఫంక్షన్లు అయినా పెళ్ళిళ్ళైనా ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ స్టేషన్ బేసికలీ. అప్పుడు ఇట్లా హైదరాబాద్లో మా ఇంటి పక్కన వీళ్ళు ఉన్నారు వాళ్ళని అందరూ ఊళ్ళల్లో ఉండేవాళ్ళు. సో ఊరికి వెళ్ళాల్సి వచ్చినా ఒక 2-3 days స్కూల్ ఆఫ్ చేసైనా సరే పిల్లల్ని అట్లా తీసుకుని వెళ్ళేవాళ్ళు. సో ఒక సొసైటీ, మన బంధువులు, వీళ్ళు ఒక అడ్జస్ట్మెంట్, అంటే మన కంఫర్ట్ జోన్, మన ఇల్లు దాటి బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి. నా ఇంట్లో నాకు ఒక రూమ్ ఉంది, నా కంఫర్ట్ నాకుంది, నా బెడ్ మీద నేను పడుకుంటా, నా కంఫర్టబుల్గా నేను నాకు కావాల్సినప్పుడు మా అమ్మ నాకు కావాల్సింది వండి పెడుతుంది. బట్ నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళి ఒక పెళ్ళికి వెళ్ళాను అనుకోండి, పెళ్ళి ఇంట్లో ఎంతమంది ఉంటారండి? పాతకాలంలో 30, 40, 50 మంది ఉండేవాళ్ళు. 5-6 ఉండే ఇంట్లో 50 మంది ఉండేవాళ్ళు. మరి ఎలా ఉండేవాళ్ళు వీళ్ళంతా? బెడ్స్ ఉండేవా పడుకోవడానికి? ప్రతి ఒక్కళ్ళకి ఉండేవి కాదు. ఎవరికి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కింద దుప్పటి పరుచుకొని, లేకపోతే టెర్రస్ మీద, డాబా మీద పడుకొని, పిల్లలందరూ ఒక దగ్గర పడుకొని, ఫుడ్ అందరూ కలిసి వండుకొని, వాళ్ళకు వాళ్ళు సర్వ్ చేసుకొని, దిస్ వాజ్ అ టీచింగ్. నేర్పించాలనుకోకుండా నేర్చుకునే లెసన్స్ ఇవన్నీ. కలిసి పని చేసుకోవడం, కలిసి టాస్క్స్ని మనం ఇచ్చేది. ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ టీమ్ వర్క్. పీపుల్ were taught to be accommodating themselves in teams from the childhood. అవును, కరెక్టే. అడ్జస్ట్మెంట్, రైట్. నా కంఫర్ట్ జోన్ లేనప్పుడు, కాస్త తక్కువ ఉన్నప్పుడు నేను ఎట్లా నలుగురితో అడ్జస్ట్ అవ్వాలి, అది నేర్పించేవాళ్ళు పిల్లలకంటే. పీపుల్ యూస్ టు లెర్న్, ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. ఇలా నేను నేర్పియాలి అని దానికి ఒక స్పెషల్ సెషన్ పెట్టి, టుడే వీ హ్యావ్ టీమ్ బిల్డింగ్ సెషన్స్ అండి. కరెక్ట్. ఓకే, but when I was young there were no team building sessions, but then even then I am a very good team player. How is it possible? It taught me this. అంటే మనకి ఫ్యామిలీ సిస్టమ్స్లోనే అవన్నీ కల్టివేట్ అయిపోయేవి, అవన్నీ మనం నేర్చుకునే వాళ్ళం. The life process taught you all this, but today we have to actually teach them a team building session.
వీ హ్యావ్ టు గివ్ దెమ్ అ టీమ్ బిల్డింగ్ సెషన్. పిల్లలకి లీడర్షిప్ కోచింగ్, చిన్నప్పుడు దెర్ వాజ్ నో లీడర్షిప్ కోచింగ్ అండి. ఒక 10 మంది కజిన్స్ ఒక చేరంగానే వన్ ఈజ్ ఆల్వేస్ ద లీడర్. అరే లేండిరా కూర్చోండి, వేయండి తీయండి, ఆటోమేటికల్లీ. అంటే ఒక టీంలో ఒకసారి ఒకళ్ళు చేస్తారు. గేమ్ ఆటలు ఆడుకునేవాళ్ళు 10 మంది పిల్లలు ఒక దగ్గర కూర్చొని ఆడుకున్నప్పుడు స్పోర్టింగ్ స్పిరిట్ వచ్చేది వాళ్ళకి. లైఫ్లో ఓటమి వచ్చినా కానీ ఎట్లా అవ్వాలి. 10 మంది పిల్లలు ఉన్నప్పుడు మా అమ్మ నాకు ఇంట్లో కనుక ఒక పెద్ద లడ్డు సొంతానికి ఇస్తే 10 మంది ఉన్నప్పుడు ముక్కలు చేసిస్తుంది. నాకెందుకు ఫుల్ కావాలంటే అమ్మ చెప్పేది, అందరు మన వాళ్ళు కదరా పంచుకుని తిందాం మనం. అడ్జస్ట్మెంట్, షేరింగ్, కరెక్ట్. ఓకే, ఆల్ దిస్ వాజ్ ఇంటెగ్రల్లీ టాట్ టు దెమ్. బట్ టుడే వెన్ యూ విత్డ్రా యువర్ సెల్స్ ఫ్రమ్ సొసైటీ, ఇవాళ యూ ఆస్క్ ఎనీ చైల్డ్ ఫంక్షన్ ఉందిరా వెళ్దాం, నేను రానమ్మా నాకు బోర్ కొడుతుంది. ఎందుకు బోర్ కొడుతుంది? వై బోర్? పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, టాక్ టు పీపుల్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యువర్ ఓన్ పీపుల్. లేదు ఏదైనా ఫ్రెండ్స్ సర్కిల్ ఫంక్షన్కి వెళ్తారు, మేక్ న్యూ కనెక్షన్స్, టాక్ టు న్యూ పీపుల్. వై ఆల్వేస్ యూ వాంట్ టు స్టిక్ టు యువర్ కంఫర్ట్ జోన్? పేరెంట్స్ అంటారా ఏమొస్తావు లేరా అక్కడ నీకు ఎవరు తెలీదు. అవును, తెలుసుకుంటారండి, తెలియకపోతే తెలుసుకుంటారు. రేపు పొద్దున్న ఐఐటీలో సీట్ వస్తుంది, ఫస్ట్ డే కాలేజ్కి వెళ్తే అందరు తెలుస్తారా మనకి? తెలియదు కదా. ఏం చేస్తాం మనం? తెలుసుకుంటాము. పిల్లలు మన ఇంట్లో వాళ్ళని కొత్త వాళ్ళతో తెలుసుకొనియము, కొత్త వాళ్ళతో కలవడం లేదు. చదువుకోరా ఎగ్జామ్ ఉంది, 24 hours బుక్స్లో తలపెట్టేసి, లేదు మొబైల్లో తలపెట్టేసి కొత్త వాళ్ళతో మాట్లాడము, కొత్త వాళ్ళతో మనం రిలేషన్స్ బిల్డ్ చేసుకోము. సడన్గా వెళ్తాం ఐఐటీకి, టోటలీ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. కోపప్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఎడ్యుకేషన్ అకాడమిక్ కోపింగ్ అప్ చేసుకుంటున్నారు కానీ సోషల్ కోపింగ్ అప్ వాళ్ళు అవ్వలేకపోతున్నారు. టు అడ్జస్ట్ ఇన్ అ న్యూ ప్లేస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడే అంతెందుకండి, పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కొత్త ఫ్యామిలీలోకి వెళ్ళి మనం అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం. అవును, వీఆర్ నాట్ ఏబుల్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ దాట్ ద ఫ్యామిలీ దట్ యు మ్యారీ ఇన్ టు దట్ కెన్ బి అ బాయ్ ఆర్ అ గర్ల్, both ways. The family that you enter when you marry need not be exactly same like your old family because they are totally new people. And మన ఇంట్లో పుట్టి పెరిగిన నలుగురు పిల్లలే ఒకలాగా ఉండరు. ఒక వాతావరణంలో పెరిగి ఒక అమ్మ నాన్న ఆధిపత్యంలో ఉన్న పిల్లలే ఒకలాగా ఉండరు. అలాంటప్పుడు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వేరే అలవాట్లలో ఉండి వేరే కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చిన ఒక లైఫ్ పార్ట్నర్ దట్ కెన్ బి అ వైఫ్ ఆర్ అ హస్బెండ్ అలాగే ఉండాలి, మనలాగే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ డిఫరెన్స్ని మనం పిల్లలకి చెప్పలేకపోతున్నాము. దట్ యూ నీడ్ టు కాంప్రమైజ్, యూ నీడ్ టు అడ్జస్ట్. ఇవన్నీ ఉంటే ఇవన్నీ సోషల్ స్కిల్స్ అండి. ఎప్పుడు వస్తాయి? సొసైటీలో మనం చిన్నప్పటి నుంచి తిరిగినప్పుడే వస్తాయి. కాంప్రమైజ్, అడ్జస్ట్మెంట్, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం, మనం కొంచెం తగ్గి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడము, ఒక్కొక్కసారి మనం డామినేట్ చేసి వాళ్ళని తగ్గించడము అవసరాన్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి. ఆల్ దీస్ ఆర్ సోషల్ స్కిల్స్. యూ విల్ లెర్న్ దట్ ఓన్లీ వెన్ యూ టేక్ యువర్ చైల్డ్ ఇన్ టు ద సొసైటీ అలాంగ్ విత్ యూ ఆల్సో. ఇవన్నీ మనం ఒక ఏజ్ తర్వాత అంటే కాదండి, చిన్నప్పటి నుంచే అలవాటు చెయ్యాలి. అవును, చిన్నప్పటి నుంచి వాళ్ళకి సొసైటీ ఎక్స్పోజర్. ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ మధ్యన జనరేషన్ పిల్లలు ఫంక్షన్లకు రమ్మంటే వస్తారు, ఫుల్గా రెడీ అవుతారు, వచ్చి ఏం చేస్తారు? మొబైల్ పెట్టుకుని కూర్చుంటారు. అవును, నలుగురు పిల్లలు ఉంటే 5గురు పిల్లలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కూతురు ఉంది, మా కజిన్స్ అబ్బాయిలు ఉన్నారు, కలిస్తే అన్ని మొబైల్ ఒక్క దగ్గర పెట్టుకుని రీల్స్ చేసుకుందామా? కాస్త మొబైల్ పక్కకు పడేయండి అబ్బా, రీల్ చేయండి. 3-4 hours ఒక దగ్గర ఉంటే ఓ 15 నిమిషాలు అరగంట రీల్స్ చేసుకోండి, మొబైల్ గురించి మాట్లాడుకోండి, ఇన్స్టాగ్రామ్ చెకింగ్ చేసుకోండి. బట్ దెన్ ఆఫ్టర్ దాట్ మింగిల్ అమాంగ్ యువర్ సెల్స్. మొబైల్ పక్కన పడేసి ఫిజికల్గా మాట్లాడుకోండి. నువ్వేంటి, నేనేంటి, నా కాలేజ్ ఏంటి, నీ కాలేజ్ ఏంటి. టాక్, కీప్ మొబైల్ అవే ఫ్రమ్ కిడ్స్. మొబైల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కల్ప్రిట్స్, నాట్ ద ఓన్లీ కల్ప్రిట్. బట్ ఫస్ట్ కల్ప్రిట్ ఐడ్ సే ఇట్ ఇస్ పేరెంట్స్. That they don't take children into the society, expose them. నాట్ ఓన్లీ మామూలుగా పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, అబ్బా వీళ్ళు వద్దు మనం వెళ్ళేసి వద్దాం, వీళ్ళు గోల చేస్తారు, అల్లరి చేస్తారు. వాళ్ళు ఇంట్లో ఉన్నంతసేపు అల్లరి చేస్తారండి. వాళ్ళని బయటకు తీసుకెళ్ళి నలుగురిలో కలిపినప్పుడే, నలుగురిలోకి వెళ్తే మీరు అల్లరి చేయకూడదు, బుద్ధిగా ఉండాలని మనం చెప్పినప్పుడే వాళ్ళు ఒక 2 సార్లు చేసినా 3వ కల్లా వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. అవును, ఓ అందరిలో వెళ్తే ఓకే ఫైన్, నేను అల్లరి చేస్తే నన్ను అల్లరి పిల్లోడు అంటారు, మేబీ యూనో, సో ఐ హ్యావ్ టు బిహేవ్ మైసెల్ఫ్ వెన్ ఐఎమ్ అవుట్ సైడ్. వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకుంటారండి. వాళ్ళు
పక్క వాళ్ళని చూసి నేర్చుకుంటారు, మనం చెప్పేదాన్ని బట్టి నేర్చుకుంటారు. అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు ఓన్లీ వన్ పాయింట్, పేరెంట్స్ షుడ్ స్పెండ్ టైమ్ విత్ దేర్ చైల్డ్ టు టెల్ దెమ్ ఆల్ దిస్. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడిన ఎథిక్స్, వాల్యూస్ అయినా కూడా పేరెంట్ టైం తీసుకుని చెప్పాలి. ముందు గ్రాండ్ మదర్స్, గ్రాండ్ ఫాదర్స్ ఉండేవాళ్ళు మనకి ఇంట్లో, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఉండేవాళ్ళు. సో మనం మన దైనందిక కార్యక్రమాల్లో బిజీ ఉన్నా, అఫీషియల్ జాబ్స్లో బిజీగా ఉన్నా, పెద్దవాళ్ళు కొంచెం ఖాళీగా ఉంటారు మనకన్నా కనుక, వాళ్ళు ఇవన్నీ టైం తీసుకుని ఓపిక్గా చెప్పేవారు. ఇవాళ వాళ్ళు లేనప్పుడు పేరెంట్ హ్యాస్ టు టేక్ ద లీడ్ అండ్ కూర్చోపెట్టుకుని మాట్లాడి ఇవన్నీ వాళ్ళకి చెప్పాలండి. నేను రాను ఫంక్షన్కి, నేను రాను బయటకి ఇట్లా అన్నప్పుడు యూ షుడ్ టెల్ దెమ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమింగ్. యూ షుడ్ ఎంకరేజ్ దెమ్ టు కమ్, రైట్, మోటివేట్ దెమ్ అండ్ టెల్ దెమ్ ద ఇంపార్టెన్స్. అండ్ వితౌట్ సోషల్ స్కిల్స్ అండి, హ్యూమన్ బీయింగ్స్ విల్ బి ఫెయిల్యూర్ అల్టిమేట్లీ. అవునండి, చాలా కరెక్ట్. అకాడమిక్ స్కిల్స్ యావరేజ్గా ఉన్నా పర్లేదు, కానీ మంచి సోషల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు Happy గా చాలా ఉంటారు. అచీవ్ చేస్తారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. కానీ అకాడమిక్ స్కిల్స్ ఎక్సలెంట్గా ఉండి సోషల్ స్కిల్స్ జీరో ఉంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా వాళ్ళు సర్వైవ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్లీ యువర్ ప్రొఫెషనల్ ఏరియా ఈజ్ ఆల్సో అ కైండ్ ఆఫ్ సొసైటీ. అవును, ఇట్ ఈస్ ఆల్సో కన్సిస్టింగ్ ఆఫ్ పీపుల్, నాట్ మషీన్స్. అవును. Your professional area also consists of people. So social skills are important, whatever it is. సో ట్రూ అర్చన గారు. అయితే పిల్లలు బయట సొసైటీ నుండి నేర్చుకునే వాటిల్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎస్పెషల్లీ చిన్నప్పటి నుండి మనం ఎంత పేరెంట్స్ లీడ్ తీసుకొని వాల్యూ సిస్టమ్స్ ఇవన్నీ నేర్పిస్తున్నా కూడా టీనేజ్ వచ్చేసరికి దెర్ ఆర్ వెరీ కైండ్ ఆఫ్ అట్రాక్టెడ్ టు ద రాంగ్ థింగ్స్. సో ఎడిక్షన్స్ అని చెప్పొచ్చు. మొబైల్, మనం చిన్నపిల్లల్లో తీసుకుంటే మొబైల్ ఎడిక్షన్, కొంచెం టీనేజ్లోకి వచ్చేసరికి ఇప్పుడు మనం చూసినాం, మనం లాస్ట్ టైం కూడా ఒకసారి డిస్కస్ చేసాం, 13-14 ఇయర్స్ నుండి నికోటిన్ కానివ్వండి, లేదంటే సబ్స్టాన్స్ అబ్యూస్ కానివ్వండి, మన సొసైటీలో కూడా చాలా ఎక్కువైపోయింది అని. అసలు ఈ ఎడిక్షన్స్ అనేవి లోన్లీనెస్ వల్ల వస్తాయా, లేదంటే కూల్గా ఉండాలి అని అనుకుంటూ ఇంప్రెస్ చేయడం కోసం తెచ్చుకుంటారా? అసలు ఎందుకు ఈ అబ్యూస్ ఉంది? అండ్ ఈ ఎడిక్షన్స్ నుండి, ఈ సబ్స్టాన్స్ అబ్యూస్ నుండి మన పిల్లల్ని మనం ఎలా కాపాడుకోవాలి? సబ్స్టెన్స్ అబ్యూస్ కానివ్వండి, అడిక్షన్స్ కానివ్వండి, అడిక్షన్ కెన్ బి ఎనీథింగ్. స్మోకింగ్ అవనివ్వండి, ఆల్కహాలిజం అవనివ్వండి, మొబైల్ అడిక్షన్ అవనివ్వండి, సబ్స్టెన్స్ అబ్యూస్ అవనివ్వండి, ఇవన్నీ ఎవ్రీథింగ్ అగైన్ టేక్స్ అస్ బ్యాక్ టు బేసిక్స్ కాల్డ్ హార్మోన్స్. 3 హార్మోన్స్: సెరోటోనిన్, డోపమైన్, ఆక్సిటోనిన్. ఈ మూడిట్లో కూడా డోపమైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలంటే, ఐఎమ్ సాటిస్ఫైడ్ అనే ఫీలింగ్ రావాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన పిల్లలు ఎందుకు చెడు అలవాట్లకు తొందరగా అలవాటు అయిపోతున్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనమే వాళ్ళకి అలవాటు చేస్తున్నాం. ఎలా అండి? ఎలా? ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ మొబైల్. ఓకే. పిల్లలకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి మొబైల్ అన్న వస్తువు ఉంది అని ఎట్లా తెలుస్తుందండి? చిన్నపిల్లలకి ఇప్పుడు మనం ఈ జనరేషన్లో చూస్తున్నాము, 3 months, 4 months, 5 months ఈ ఏజ్లో కూడా మొబైల్ కనిపిస్తే ఇట్లా చూస్తారు మొబైల్ని. అట్రాక్టివ్. అది ఎందుకు అట్రాక్టివ్? మనమే కదా మొబైల్ చూపిస్తున్నాం వాళ్ళకి. ఎందుకు మొబైల్ అంటే అట్రాక్షన్? 4 నెలలు 6 నెలల పిల్లలకి ఇది మొబైల్ ఇవన్నీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసింది ఏంటి? ఇది ఏదో ఒక డబ్బా ఉంది, దీంట్లో బొమ్మలు రంగులు రంగులుగా కదులుతున్నాయి, గిలిగిలిగిలిగిలి కదులుతున్నాయి. అవును. నా చుట్టూ ఉన్న ఈ పరిసరాల్లో కన్నా కూడా అవి ఎక్కువగా కదులుతున్నాయి. ఆ బొమ్మలు బ్రైట్ కలర్స్లో, వివిడ్ కలర్స్. కరెక్ట్. ఇప్పుడు మా అమ్మ ఉంది, న్యాచురల్గా కనిపిస్తుంది నాకు, అంత ఫాస్ట్గా గిడికిడి కదలదు. సౌండ్స్ కూడా నేను అంత సింక్రనైజ్డ్గా, రిథమిక్గా ఉండవు. రైట్? ఈ డోర్ చూస్తాను, ఈ చైర్ చూస్తాను, వీటికి పెద్దగా కదలికలు ఉండవు. కానీ అదే మొబైల్లో బొమ్మలు గిలగిరిగిరి కదులుతుంటాయి. సో వాడికి ఈ కదిలే బొమ్మల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. రైట్? టీవీ పెట్టినా అంతే, ఇలా చూసుకుంటూ నించుంటారు. వాళ్ళకి ఏం అర్థం కాదు, స్టోరీ తెలీదు, ఏం అర్థం కాదు. కానీ ఆ కదిలే బొమ్మల మీద ఉన్న అట్రాక్షన్, ఆ రంగుల మీద ఉన్న ఇంట్రెస్ట్, అట్లా చూసుకుంటూ ఉండిపోతారు వాటిని. అలా వాళ్ళు పెద్దవుతూ వచ్చేసరికి ఆ బొమ్మల్ని అది ఎక్కువసేపు అలా చూడడం, చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు. ఎందుకు? ఆ కలర్స్ వాళ్ళకి ఇష్టం. అలా దాన్ని ఆ మొబైల్ స్క్రీన్ అట్లా చూడటం అలవాటైనప్పుడు మెదడులో డోపమైన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఒక రకమైన సాటిస్ఫాక్షన్.
రైట్. కాకపోతే డోపమైన్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇవాళ నేను లైక్ సిగరెట్, ఇవాళ ఒక సిగరెట్తో నేను సాటిస్ఫై అవుతే రేపు ఆ ఒక సిగరెట్ నాకు సాటిస్ఫాక్షన్ రాదు. ఐ వాంట్ మోర్. సో ఇవాళ కొంత డోపమైన్ రిలీజ్కి నా బాడీ అలవాటు పడింది అనుకోండి, టుమారో ఐ వాంట్ అ హయ్యర్ డోపమైన్ లెవెల్ టు గెట్ సాటిస్ఫైడ్. ఓకే. సో నేను ఒక 5 నిమిషాలు చూసే మొబైల్ 10 నిమిషాలు చూస్తాను, 10 నిమిషాలు 20 నిమిషాలు చూస్తాను. గేమ్ ఆడుతుంటాను, అడ్రినాలిన్ గష్. అవును. గెలిస్తే వచ్చే ఆనందం. అవును. గెలవాలి. నేను ఇంకా ఒక స్టేజ్ గెలిచిన, 2వ స్టేజ్ గెలుస్తా, 3వ స్టేజ్ గెలుస్తా, అసలు కూర్చోలేము అది ఆడేటప్పుడు. ఇంకా గెలుస్తా, ఇంకా గెలుస్తా, ఇంకా గెలుస్తా. ఎనీ మొబైల్ గేమ్ అండి, ఎండ్ ఉన్న గేమ్ చూసారా మీరు ఇవాళ వరకు? దెర్ ఈస్ నో ఎండ్. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ యూస్ టు ప్లే దిస్ గేమ్ కాల్ క్యాండీ క్రష్. ఐ డోంట్ థింక్ ఈ క్యాండీ క్రష్ని ఎవరు ఎస్కేప్ అయ్యి ఉండరు లైఫ్లో. అవును. నాకు క్యాండీ క్రష్ ఆడడం వల్ల ఆ సౌండ్ వస్తుంది, ఆ క్యాండీ బ్రేక్ అయినప్పుడు ఏదైతే టిక్ అని సౌండ్ వస్తుందో, దట్ సౌండ్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ దట్ గేమ్ ఓన్లీ ఫర్ దట్ సౌండ్. ఆ క్యాండీస్ మ్యాచ్ చేసినప్పుడు క్లిక్ అని అది బ్రేక్ అయినప్పుడు వచ్చే సౌండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించేది. అట్లా ఆడి 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 ఐ ప్లేడ్ ఆల్మోస్ట్ 500 or 500 and odd లెవెల్స్. అరే ఇంకా అయిపోతుందిలే, అయిపోయింది, నేను గెలుస్తా. లేదండి, అది ఒక స్టేజ్ అయిపోగానే ఇంకో స్టేజ్ది తోకొచ్చేది, అది కంప్లీట్ ఇంకో స్టేజ్. నా ఎట్ అ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ డిసైడెడ్ ఓకే ఫైన్, దిస్ గేమ్ హ్యాస్ నో ఎండ్, ఇంకా మనం ఇది ఆపడం బెటర్ అని చెప్పేసి ఐ స్టాప్డ్ వాలంటరీ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత ఏజ్ వచ్చిన తర్వాత ఒక సైకాలజిస్ట్ని అయ్యుండి నన్నే అంత అట్రాక్ట్ చేసిందంటే, ఇమాజిన్ వాట్ ఇట్ విల్ డూ టు యువర్ చిల్డ్రన్. అండ్ క్యాండీ క్రష్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాఫ్టెస్ట్ మొబైల్ గేమ్ అండి. పబ్జీ లాంటివి వచ్చినాయి, అది ఎంత అడిక్టివ్ అంటే గ్రూప్గా పిల్లలు ఫైట్ చేస్తుంటారు, అండ్ వాళ్ళు ఆ క్యారెక్టర్కి వాళ్ళు పేరు పెట్టేసుకుంటారు. నౌ అండ్ వెన్ దే ప్లే ఇట్ ఇన్ అ గ్రూప్, దే హ్యావ్ టు కలెక్టివ్లీ కిల్. దే మేక్ స్ట్రాటజీస్ టు కిల్. ఎగ్జాక్ట్లీ. అనుకోవచ్చు మనం స్ట్రాటజీస్ చేస్తున్నారు కదా, వార్లో కూడా అదే చేస్తారు కదా. బట్ వార్ చేసే వాళ్ళకు ఒక మెంటల్ మెచ్యూరిటీ ఉంటుందండి. దే ఆర్ ట్రైన్డ్ టు ఫైట్. బట్ దీస్ ఆర్ జనరల్ పీపుల్, దీస్ ఆర్ సివిలియన్స్. దే కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ వార్ అండ్ ద జనరల్ సినారియో. సో అటువంటి స్ట్రాటజీసే ఇప్పుడు మనం చూస్తేనండి, క్రైమ్ రేట్ చాలా పెరిగిపోయి ఉంది. క్రైమ్ అంటే మామూలు క్రైమ్ కూడా కాదండి, హీనియస్ క్రైమ్స్, అంటే అతి క్రూరమైన చర్యలు. ఒకరిని చంపారు, ఎలా చంపారు? కత్తితో పొడిచి చంపారు. ఓసారి పొడిచినా చచ్చిపోతారు, 2 సార్లు పొడిచినా చచ్చిపోతారు. బట్ టుడే ఇఫ్ యు సీ, ఒక మనిషి శరీరం మీద 17 కత్తిపోట్లు, 18 కత్తిపోట్లు, అలా అన్నిసార్లు ఎలా అండి ఒక మనిషిని రూత్లెస్గా పొడిచేస్తారు? ఇట్ యూస్ టు బి అన్ యాక్ట్ ఆఫ్ సైకోస్ బిఫోర్. అవును. టుడే ఇట్ హ్యాస్ బికమ్ కామన్. మనం విన్నాము, ఎవరినో ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసి బాయిల్ చేశారని. అంటే అది దట్ షోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యువర్ సెన్సిటివిటీ. ఒక మనిషిని చంపడమే ఇన్సెన్సిటివిటీ అంటే, వాళ్ళని నిదానంగా కూర్చుని ముక్కలుగా కోసి వాటిని మళ్ళీ గిన్నెల్లో వేసి బాయిల్ చేసి దొరకకుండా ఉడికిన ముక్కల్ని పడేసి, అంటే వాట్ ఈజ్ యువర్ థాట్ ప్రాసెస్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద హ్యుమానిటీ ఇన్సైడ్? వాట్ ఆర్ యూ గెటింగ్ అడిక్టెడ్ టు వాయిలెన్స్. గెటింగ్ అడిక్టెడ్ టు వాయిలెన్స్తో కంపేర్ చేస్తేనండి, మొబైల్లు, మళ్ళా స్మోకింగ్, తర్వాత వచ్చేసి డ్రింకింగ్, ఇవి చిన్నగా కనిపిస్తాయి మనకి. అవును. ఓకే, మొబైల్ ఈజ్ ద కల్ప్రిట్. వై ఆర్ యూ గెటింగ్ అడిక్టెడ్ టు వాయిలెన్స్? డ్యూ టు మొబైల్. బట్ అడిక్షన్ టు వాయిలెన్స్ టుడే ఈజ్ వాట్ వీ హ్యావ్ టు చెక్ ఇన్ కిడ్స్. ముందు పిల్లలు కొట్టుకోవడం అంటే గల్లాలు పట్టుకుని షర్ట్లు చించేసుకునేవాళ్ళు. ఇవాళ రేపు కొట్టడం అంటే బ్యాట్లు కర్రలు పట్టుకొని కొట్టేసుకుంటున్నారు ఒకళ్ళు. రక్తాలు కారిపోయేట్టు కొట్టుకున్నా కానీ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. అవును. ఫైట్స్ హ్యావ్ చేంజ్డ్. ట్రూ. ఇంతకుముందు మ్యాథ్స్ అయితే ఏమయ్యేదండి, ఇంట్లో పేరెంట్స్ ఏదన్నా వద్దనుంటే గొడవ పడేవాళ్ళు, లేదా ఏడ్చో మూలను కూర్చునేవాళ్ళు. టుడే వి సీ ఎవ్రీ డే మార్నింగ్ ఇన్ ద న్యూస్ పేపర్స్ వి సీ తల్లిని కొట్టి తలపగలు కొట్టిన కుర్రోడు. హౌ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్? వేర్ ఆర్ యూ గెటింగ్ దీస్ ఐడియాస్? యు ఆర్ సీయింగ్ దెమ్ ఇన్ ద మీడియా డే ఇన్ అండ్ డే అవుట్, రైట్? యు ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు వాయిలెన్స్. ఒక మనిషి మన ముందు తల పగిలి రక్తం కారి కింద పడిపోతున్నాడు అని అంటే అబ్బా అనుకోవాలి, దట్ ఈస్ అ హ్యూమన్ రియాక్షన్. బట్ టుడేస్ చిల్డ్రన్ కళ్ళు ఇలా తీసుకుని చూస్తారు సినిమాని. తల పగలగొట్టేసి కాళ్ళు పట్టుకుని లాక్కెళ్ళి సంచిలో కూరి, ఏం కొట్టిండ్రా అంటారా, కూరి
ఆ సంచి తీసుకెళ్ళి బ్యాగ్ వెనకాల డిక్లో పెట్టి దీన్ని ఎలా నేను డిస్పోజ్ చేయాలనే స్ట్రాటజీ సినిమాలు. మళ్ళీ టీవీలో ఇన్ అండ్ అవుట్ క్రైమ్ పెట్రోల్, ఒక క్రైమ్ ఎలా చెయ్యాలి, ఎలా చెయ్యొచ్చు, వాడు ఇలా చంపాడు, ఇలా తీశాడు, న్యూస్ ఛానల్స్. ఈవెన్ మొన్న నేను చూశానండి ఒక ఛానల్లో, ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరో ఇలా చంపుకున్నారని, ఎలా చంపి ఎలా కోసారు అన్నది కూడా. డూ యూ రియలీ హ్యావ్ టు షో దట్ ఎలక్ట్రానిక్ మన సా దట్ ఇట్ ఈస్ రన్నింగ్ అండ్ డూ యూ హ్యావ్ టు షో దట్ బ్లడ్ విచ్ ఇస్ కమింగ్ అవుట్? అవసరమా అండి? వీటన్నిటికీ పిల్లల్ని ఎక్స్పోజ్ చేసి మనం వీఆర్ మేకింగ్ దెమ్ అడిక్టెడ్ టు వైలెన్స్. వైలెన్స్ ఇస్ గివింగ్ దెమ్ హ్యాపీనెస్ నౌ. అవును. కేజీఎఫ్ హిట్ అయింది. అసలు కేజీఎఫ్ చూస్తే వైలెన్స్ ప్రకారంగా పిల్లలు చూడకూడదండి. ఇట్ షుడ్ బి అన్ A-certified మూవీ. కానీ కేజీఎఫ్కి ఫ్యాన్స్ చిన్నపిల్లలే ఎక్కువ. అవును. కిడ్స్ ఆర్ క్రేజీ అబౌట్ కేజీఎఫ్. రైట్. సో దాన్ని బట్టి మనం ఒక అవగాహనకి రావచ్చు పిల్లల లోపల వైలెన్స్ అంటే ఎంత ఇంట్రెస్ట్ వచ్చేసింది. అవును. నాన్ హ్యూమెన్నెస్ ఎంత ఎఫెక్ట్ చేస్తుంది పిల్లల్ని. మన ఇంతవరకు వీ టాక్డ్ అబౌట్ అడిక్షన్ టు వైలెన్స్. వై వీఆర్ ఫోకసింగ్ ఆన్ అడిక్షన్ టు వైలెన్స్ టుడే ఇస్ సిగరెట్ తాగడం, మందు కొట్టడం, వైలెన్స్కి అడిక్ట్ అవ్వడంతో కంపేర్ చేస్తే చాలా చిన్న విషయాలు అవి. సబ్స్టెన్స్ అబ్యూస్ మనం మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ ఏమవుతుందంటే మార్పు కోరుకుంటుంటారు వాళ్ళు. ఒక డోపమైన్ హై రీచ్ అవ్వగానే లేదు నాకు ఇంకా ఒక సిగరెట్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ తెల్లారు రెండోది ఇవ్వదు, రెండోది ఇచ్చిన సాటిస్ఫాక్షన్ 4 ఇవ్వవు. స్లోగా ఒక 15 సంవత్సరాలు అయ్యేసరికి 10 సంవత్సరాలు నేను ఒక ప్యాకెట్ కాలుస్తాను రోజుకి, అది కూడా నాకు సరిపోదు. ఇంతలో ఫ్రెండ్స్ మందు కొట్టడం అలవాటు చేస్తారు, నేను ముందు ఒక బియర్తో స్టార్ట్ చేస్తాను, తర్వాత ఐ గో టు హార్డ్, దెన్ నాకు ఒక రోజులో ఒక బాటిల్ విస్కీ తాగినా నాకు సరిపోదు. బట్ నాట్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్. ఓకే ఫైన్, నాట్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్. డ్రగ్స్ సరదాగా వీడితో స్టార్ట్ చేస్తాను, నేను గంజాయి తాగుతాను, తర్వాత గంజాయి అలవాటుగా మారిపోతుంది, ప్రొసీడ్ హై 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 ఎవ్రీడే. ఎందుకు అలవాటు పడుతున్నారు? టు బీ కూల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఫ్రెండ్స్. లేదు నాకు ఇంట్లో గొడవలు ఉన్నాయి, మీరు అడిగిన దానికి కనెక్షన్ అన్నాను చూడండి నేను క్వశ్చన్కి, ఇట్ ఈస్ కనెక్టెడ్ లైక్ దిట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ అ హ్యాపీ ఫ్యామిలీ, అమ్మ నాన్న ఉన్నారు, సంతోషంగా ఉన్నాను. నేను బయట సంతోషాన్ని వెతుక్కోను, బికాజ్ నాకు ఇంట్లో సంతోషం ఉంది. అవును. రైట్. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ పేరెంట్స్ స్టేయింగ్ టుగెదర్ అండి. ఒక్కొక్కసారి ఇద్దరు పేరెంట్స్ టుగెదర్గా ఉన్నా పిల్లలు సంతోషంగా ఉండలేరు, ఎందుకంటే దట్ ఎన్విరాన్మెంట్ విల్ బి వెరీ క్లమ్జీ అండ్ క్రింజీ. అలా కాకుండా హ్యాపీ ఫ్యామిలీ, మదర్ ఫాదర్, దే ఆర్ వెరీ నైస్ అండ్ హ్యాపీ విత్ ఈచ్ అదర్, దే టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ వెరీ వెల్. ఇలాంటి టైంలో నా పేరెంట్స్ నాతో టైం స్పెండ్ చేస్తున్నారు, నాతో సరదాగా ఉంటున్నారు. ఐ డోంట్ లుక్ ఫర్ హ్యాపీనెస్ అరౌండ్, ఐ డోంట్ లుక్ ఫర్ అఫెక్షన్ అండ్ లవ్ అరౌండ్. ఓకే. సో నాకు ఏదైనా సమస్య వస్తే ఇఫ్ ఐ కెన్ అప్రోచ్ మై పేరెంట్స్, ఐ విల్ నాట్ అప్రోచ్ మై ఫ్రెండ్స్ ఫర్ దాట్. అవును. పేరెంట్స్తో అప్రోచ్ అయిన తర్వాత మేబీ ఐ విల్ షేర్ ఇట్ విత్ ద ఫ్రెండ్స్. అవును. బట్ మై ఫస్ట్ పాయింట్ ఆఫ్ అప్రోచ్ విల్ బి పేరెంట్స్. కరెక్ట్. సో ఇలాంటి హ్యాపీ సందర్భాలు అంటే అ వెరీ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ నా చుట్టూ ఉన్నప్పుడు ఐ డోంట్ టేక్ టు దాట్, బికాజ్ ఐ డోంట్ గో టు అడిక్షన్స్ మచ్, బికాజ్ ఫస్ట్ థింగ్ నా పేరెంట్స్ ఉన్నారు నాకు ఏదైనా చెప్పడానికి. నేను ఏదైనా అలవాటు స్టార్ట్ చేసే ముందు ఆటోమేటిక్లీ నా పేరెంట్స్కి నేను షేర్ చేస్తాను. అప్పుడు వాళ్ళు నాకు వద్దు నాన్న అది కరెక్ట్ కాదు అని చెప్తారు. సో ఆటోమేటికలీ 1-2 సార్లు నేను అది ట్రై చేసినా వీళ్ళు నాకు ఇచ్చిన టైంని బట్టి, వీళ్ళు నాకు ఇస్తున్న గైడెన్స్ని బట్టి నేను దానికి దూరంగా ఉంటాను. సో ఐ వోంట్ గెట్ అడిక్టెడ్ బికాస్ మై పేరెంట్స్ విల్ గైడ్ మీ అట్ ఎవ్రీ స్టెప్. రైట్. 2, ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. ఏదో సరదాగా చేస్తే నాకు ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు కానీ మానేస్తాను, లేదా నాకు అవసరము. ఎందుకు అవసరం? నాకు సంతోషం ఉంది కదా ఇక్కడ. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై ఫ్యామిలీ. మై ఫ్యామిలీ ఈస్ గివింగ్ మీ టైమ్, ద టేకింగ్ మీ అవుట్, ద కీపింగ్ మీ హ్యాపీ. సో ఐఎమ్ నాట్ సర్చింగ్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ సిగరెట్స్ అండ్ బాటిల్స్ ఆఫ్ బియర్. ఈవెన్ ఇఫ్ ఐ డీవియేట్, నేను అలా వెళ్ళినా కూడా ఇఫ్ ఐఎమ్ అండర్ ఏజ్, దెన్ మా పేరెంట్స్ ఉన్నారు కదా గైడ్ చేస్తారు. బట్ మీరు అన్నట్టు ఫాదర్కి మదర్కి సరిగ్గా జెల్ అవ్వట్లేదు, లేదా సింగిల్ మదర్ ఉంది, ఆల్రెడీ డివోర్స్ అయిపోయినారు, సింగిల్ ఫాదర్ ఉన్నాడు. ఓకే, సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ అన్నప్పుడు మళ్ళీ ఇన్ కేస్ ఆఫ్ డెత్ అని కూడా మనం అనొచ్చు. కానీ డెత్ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్. అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రామా. ఆ కోపప్ మెకానిజంలో ఇంకా దగ్గర ఉంటుంది. అదే ద కోపప్ మెకానిజం ఆఫ్ చిల్డ్రన్ వెన్ యువర్ parent is dead and parent is separated is different. Separation is a bigger trauma. చాలా పెద్ద trauma. And more bigger trauma is when you see your mother and father getting separated and then sharing their life again with a different partner. Okay. That is a bigger trauma. ఎందుకంటే మా అమ్మ నాన్న సెపరేట్ అయిపోయినారు, రైట్? ఐఎమ్ విత్ మై మదర్.
My mother married a different person. Now, if I have to call that person a father, my conscience doesn't agree. అంతే కదా. I have only one mother and one father. అవును. I cannot call somebody else as a father or somebody else as my mother. I cannot treat. అవును. Right? But then, when our parents are marrying somebody else after divorce, we automatically want our children also to treat them the same way, right? Huh. వి పుష్ దెమ్ We push them to accept them in their parents' place, which the child can never do. The case is different if your parent is dead. రైట్. Because of the general thing, God's activity, natural disaster or something happened and a parent is lost, అక్కడ ఒక రకమైన సహానుభూతి ఉంటుంది. అంటే మేబీ బికాజ్ మై ఫాదర్ మ్యారీడ్ బికాజ్ షీఈస్ డెడ్ దెర్ వాజ్ నో అదర్ వే, ఆర్ బికాజ్ మై మదర్ రీమ్యారీడ్ బికాజ్ దెర్ వాజ్ నో అదర్ వే. సో ఇది డిఫరెంట్ ట్రామా, లిటిల్ లెస్సర్, కోపింగ్ మెకానిజం ఇస్ డిఫరెంట్. బట్ వెన్ దే గెట్ సెపరేటెడ్, నీ మదర్, నీ ఫాదర్ ఎట్ ఎ సెపరేట్ ప్లేస్, యూ సీ దెమ్ ఫిజికలీ దట్ దే ఆర్ ప్రెసెంట్, బట్ దెన్ అగైన్ యూ ఆర్ ఫోర్స్డ్ టు యాక్సెప్ట్ సంబడి ఎల్స్ ఇన్ యువర్ ప్లేస్. ఇట్ ఈస్ అ బిగ్గర్ ట్రామా ఫర్ ఎనీ చైల్డ్. ఓకే, సో ఈ ప్రాసెస్లో వాళ్ళిద్దరు గొడవ పడుతుంటారు. ఓకే, దే డోంట్ జెల్ విత్ ఈచ్ అదర్ అండ్ ద చైల్డ్ నోస్ అబౌట్ ద డిఫరెన్సెస్. వెన్ ద చైల్డ్ నోస్ అబౌట్ ద డిఫరెన్సెస్, యూ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ మెంటల్ స్టేటస్ ద చైల్డ్ విల్ బీ ఇన్. అవును. It's a, we cannot actually step into their shoes and think అండి. ఇట్స్ అ రియలీ ప్యాథటిక్ సిచ్యువేషన్. అంతే ఎందుకండి, మనం ఇవాళ మనం ఇంట్లో గొడవపడి వస్తే మన మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది? చాలా చిరాకు ఉంటుంది. యూ కాంట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్. సో ఇమాజిన్ అ చైల్డ్ వాజ్ 8, 9, 10, 11, 14 వాట్ ఎవర్ ఇట్ ఈస్, 2 వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఫైటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మనం 3 ఫ్రెండ్స్ ఉన్నాం అనుకోండి, 2 ఫ్రెండ్స్ వాళ్ళు గొడవ పడితే 3వ ఫ్రెండ్గా మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? వీళ్ళతో మాట్లాడాలి అర్థం కాదు, వాళ్ళతో మాట్లాడాలి అర్థం కాదు. ఇన్ అవర్ హార్ట్స్ వీ ఫీల్ రైట్, అబ్బా వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోయి మన ముగ్గురం మళ్ళీ ముందులా ఉంటే అయిపోతుంది అనుకుంటాం కదా. అవును. వీ ట్రై అవర్ బెస్ట్ టు resolve the problems between 2 friends. కరెక్ట్. Family is like that only kadandi. What is the difference between a family and 3 friends group? అది As a child, right. I always want my mother and father to be together. కరెక్ట్. Okay, yeah, in case of grave issues like tagochi kodutunnaru, there can be grave issues where staying together is not possible. I'm not talking about those kinds of issues. కొన్నిసార్లు కలిసి ఉండలేరండి, when there is a very violent husband or some other issues might be there where the parents cannot stay together. But then today's scenario is divorce-లో చాలా మటుకు just casual-గా divorce-లో అయిపోతుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి. those problems which could be sought out, కొంచెం ఎఫర్ట్ పెడితే బోత్ పార్టీస్ నుంచి సార్ట్ అవుట్ అయ్యే ప్రాబ్లమ్స్కి కూడా డివోర్స్ అయిపోతుంది. ఇట్లాంటి టైంలో పిల్లలు దే విల్ బి అండర్ ట్రామాటిక్ కండిషన్స్. వాళ్ళు ఇంట్లో దొరకని సంతోషాన్ని బయట వెతుక్కుంటారు, అలా అడిక్షన్స్కి అలవాటు అవుతారు. రాంగ్ ఫ్రెండ్స్ కూడా అలాగే కదా. రాంగ్ ఫ్రెండ్స్ కూడా అంతే కదా. ఇంట్లో వాళ్ళకి గైడెన్స్ చేయడానికి ఎవరు లేనప్పుడు దే విల్ టేక్ టు ఫ్రెండ్స్. వాళ్ళు చెప్పిందే వీళ్ళు వింటారు. అవును. వాళ్ళ అడుగుజాడలోనే పోతారు. పియర్ గ్రూప్ ప్రెషర్, యాక్సెప్టెన్స్, నన్ను ఆ గ్రూప్లో యాక్సెప్ట్ చేయాలి అని అంటే నేను సిగరెట్ తాగితేనే వాళ్ళు నువ్వేం మొగాడివిరా సిగరెట్ తాగవు అనగానే ఈగోకి పోయి తాగేస్తారు. అరే అది కాదు, అట్లా సిగరెట్ తాగంగానే యూ విల్ నాట్ బీ అ మ్యాన్, తాగకపోయినంత మాత్రాన ఇట్స్ నాట్ దట్ యు ఆర్ నాట్ ఎ మ్యాన్. హూస్ గోయింగ్ టు గైడ్ దెమ్? నో వన్. ఇట్స్ నాట్, హ్యావింగ్ vodka shots is not being cool. Who will tell them if the parent is not there to tell them? Correct. People, why do all teenagers now take to pubs and have vodka shots? It's only 21 ki మాత్రమే మనకి లిక్కర్ దొరుకుతుంది అన్నది ఇట్స్ రాంగ్. చాలా మంది మనకు తెలిసి డూప్లికేట్ ఐడెంటిటీ కార్డ్స్, ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ తీసుకుని దే గెటింగ్ ఇన్ టు ద పబ్స్. వై డూ దే డూ దట్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ దే థింక్ ఇట్ ఇస్ కూల్. టు బీ కూల్ we have to booze to be accepted, but we should guide them. It is not like that. Avunu. To be cool you don't have to do that. There are so many other ways to be cool, to look cool, to seem cool. When parents are divorced, their what do you call మనం ఏమంటాము, their ideal system is absent. అవును. ఒక మోడలింగ్ సిస్టమ్, అంతే కదా, mentoring system is absent. Somebody has to be their mentor, somebody has to be their model. If parents are not there, somebody else.
గో టు పర్సన్ అంటాం మనం. మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఎవరితో మాట్లాడతాం, ఎవరి దగ్గరికి వెళ్తాం. అవును. గో టు పీపుల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బట్ జనరలీ ఫర్ ఎ కిడ్ గో టు పీపుల్ ఆర్ పేరెంట్స్. మమ్మీ డాడీ. పేరెంట్స్ లేనప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, దోస్ పీపుల్. పేరెంట్సే గొడవ పడ్డప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు, వేర్ ఇస్ ద క్వశ్చన్ కమింగ్ ఫ్రమ్? అవును, వీళ్ళనే ట్రస్ట్ చేయలేనప్పుడు మనం ఎవరిని ట్రస్ట్ చేస్తే ఎవరిని ట్రస్ట్ చేయం. టుడేస్ డివోర్సెస్, అది ఈవెన్ ఒక్కొక్కసారి డివోర్స్ తీసుకోవడము మ్యాండేటరీ అయిన సిచ్యువేషన్స్లో కూడా మేబీ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ద ఫాదర్ ఆర్ ద మదర్ ఇట్ మైట్ బి కరెక్ట్, కానీ అటువంటి టైంలో కూడా పిల్లలు ట్రామా ఫేస్ చేస్తారు. సో చైల్డ్ హ్యాస్ టు బి టోల్డ్ వై ద డివోర్స్ ఇస్ హ్యాపెనింగ్, దే హ్యావ్ టు బి కౌన్సిల్డ్, దే హ్యావ్ టు బి గైడెడ్. అండ్ మామూలుగా విడిపోయినప్పుడు జస్ట్ లైక్ దట్ ఇవాళ రేపు క్యాజువల్ డివోర్స్ ఎక్కువైపోయింది, మ్యూచువల్ డివోర్స్, వెరీ క్యాజువల్ రీజన్స్ ఫర్ వెరీ స్మాల్ రీజన్స్ బికాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు జెల్ విత్ ఈచ్ అదర్. మా ఇద్దరికి సరిపడట్లేదండి, యూనో ఆర్ వేస్ ఆర్ టోటలీ డిఫరెంట్, ఐ డోంట్ థింక్ వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి వీఆర్ గెటింగ్ సెపరేటెడ్. అవును. దీస్ థింగ్స్ విల్ రియలీ 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 ఎఫెక్ట్ ద చైల్డ్ ఇన్ అ వెరీ నెగటివ్ మేనర్. సో అక్కడ హ్యాపీనెస్ లేనప్పుడు దే విల్ సర్చ్ ఫర్ హ్యాపీనెస్ అవుట్ సైడ్. అవును. And when they search for happiness outside, they feel that they find happiness in these things. కరెక్ట్. సో మరి అలా అంటే మనం ఎవరం బాధ్యత తీసుకోవాలంటారు? చూడండి అపర్ణ గారు, ఇక్కడ మనం డివోర్స్ తీసుకుంటున్న తల్లిదండ్రుల్ని కూడా టోటల్గా తప్పు పట్టలేము. అంతే కదా. మనం ఇంతకుముందు అనుకున్నట్టు కొన్ని సిచ్యువేషన్స్లో తప్పని పరిస్థితులు వస్తాయి. అవును. వచ్చినప్పుడు పిల్లల్ని ముందుగా కూర్చోపెట్టుకొని వాళ్ళతో మనం మాట్లాడాలి. యాజ్ అ పేరెంట్ మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు, లేదు యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ కౌన్సిలర్ టు ఎక్స్ప్లెయిన్ టు ద చైల్డ్ వై ఇట్ ఈస్ బీయింగ్ మ్యాండేటరీ. లేకపోతే పేరెంట్స్ మీద ఈదర్ మదర్ మీద కానీ ఫాదర్ మీద కానీ లేకపోతే ఇద్దరి మీద కానీ ఒక రకమైన హేట్రెడ్ డెవలప్ చేసుకుంటారు వాళ్ళు. ఈ హేట్రెడ్లోంచి వీళ్ళంటే హేట్రెడ్ ఉంది కాబట్టి ఆ లవ్ ఇంకొక దగ్గర నుంచి కావాలి, దానివల్లే వాళ్ళు ఎర్లీ రిలేషన్షిప్స్కి అలవాటు పడిపోతారు. ఎర్లీ బాయ్ ఫ్రెండ్స్, ఎర్లీ గర్ల్ ఫ్రెండ్స్, లేదు ఐఎమ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ మై ఫ్రెండ్స్. అందుకు వాళ్ళు వేరే రిలేషన్షిప్స్లో అఫెక్షన్స్ వెతుక్కోవడం మొదలు పెడతారు. సో ట్రూ. నో, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దెమ్. ఎర్లీ రిలేషన్షిప్ విల్ ఆల్వేస్ లీడ్ టు బ్రేకప్స్. అంతే. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు హ్యాండిల్ దోస్ థింగ్స్ కదండి. సో ఏమవుతుంది, ఇంకా వాడు సైకలాజికల్గా అమ్మాయి కానీ అబ్బాయి కానీ డిటీరియోరేట్ అయిపోతారు. ఇటువంటి సమయంలో ఏంటి అని అంటే, ఇప్పుడు ఓకే ఫైన్, అ గర్ల్ ఇస్ దేర్, ఫాదర్ అండ్ మదర్ ఆర్ నాట్ జెలింగ్ విత్ ఈచ్ అదర్, దర్ ఇస్ డివోర్స్, మదర్కి టైం లేదు చూసుకోవడానికి, ఐ రియలీ డోంట్ లైక్ దెమ్ అట్ ఆల్. సో ఈ యాటిట్యూడ్ వల్ల నాకేమవుతుంది, నాకు స్కూల్లోనో లేకపోతే బయటలో నైబర్స్లోనో ఫ్రెండ్స్లోనో లేకపోతే రిలేటివ్స్లోనో ఒక పర్టిక్యులర్ అది ఆంటీ అవనియండి అంకుల్ అవనియండి ఐ గెట్ ఇంక్లైన్డ్. అవును. అలా అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న అడల్ట్స్ చాలామంది ఉన్నారు. మనం చూస్తుంటాము, 13 ఏళ్ళ అమ్మాయి 30 ఏళ్ళ అంకుల్ని ప్రేమించింది. ఎస్, దెర్ ఆర్ సో మెనీ కేసెస్ లైక్ దాట్. అండ్ ఒక 20-year-old girl, engineering graduate, last month I encountered that case. She's in love with a 35-year-old man, married, 2 children. Okay, I am not expecting anything back from him. నేను అలా ప్రేమిస్తూ ఉంటాను అంతే, నాతో ఉంటే చాలు. తను వైఫ్ పిల్లల్ని వదలమని నేను చెప్పట్లేదు, నన్ను పెళ్లి చేసుకోవాలని కూడా నేను ఎదురు చూడట్లేదు, నేను అలా తనతో ఉంటే నాకు చాలు. దిస్ ఈజ్ ద యాటిట్యూడ్. ఎలా వస్తుంది అది? ఎందుకంటే ఈ అమ్మాయి షీజ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ మైండ్ సెట్. అఫెక్షన్ కావాలంటే తను అఫెక్షన్ డిప్రైవ్ అయిన టైంలో ఈ మనిషి చూపించిన ప్రేమనే నిజమైన ప్రేమ అని నమ్మేసింది. అది కూడా బేర్ మినిమం అఫెక్షన్ అంటే. అతనికి వైఫ్ 2 పిల్లలు ఉన్నారంటే అతను ఈ అమ్మాయిని వాడుకుంటున్నాడు, కానీ అది అమ్మాయికి ప్రేమగా బిల్డప్ ఇచ్చాడు. పాపం ఈ అమ్మాయికరాలు నమ్మేసింది, ఎందుకంటే గ్రేవ్ ట్రామా. అవును. ఆ ట్రామాలో ఇప్పుడు మనం ఏదైనా ఒక పెద్ద ట్రామాలో ఉన్నప్పుడు ఎవరు దగ్గర తీసుకుని ఓదారిస్తే వాళ్ళే మంచోళ్ళు, మనం పట్టుకుని ఏడ్చేస్తాం ఫస్ట్. అండ్ లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండడానికి ఇంక్లైన్ అయిపోయింది. ఎందుకంటే మనకి ఎవరు లేని సమయంలో ఎవరు వస్తే వాళ్ళనే దేవుడు అనుకుంటాం కదా. అంతే. సో ఇలా అటువంటి పిల్లల్ని ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు కూడా చాలామంది సమాజంలో ఉన్నారండి.
కాకపోతే యాజ్ అ పేరెంట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనం ఏ రీజన్ వల్ల డివోర్స్ తీసుకున్నా సరే, యూ హ్యావ్ టు టాక్ టు యువర్ చైల్డ్, యూ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్, యూ హ్యావ్ టు టెల్ దెమ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనవసరంగా ఏమైనా డివోర్స్కి వెళ్తామన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్, అండ్ డెఫినెట్గా ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ చిల్డ్రన్. అవును. అలాగే అంటే డివోర్స్ తీసుకునేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కౌన్సిలింగ్తో పాటు ఖచ్చితంగా ఫస్ట్ పిల్లల ప్రిఫరెన్సెస్ ఏంటి, పిల్లల మైండ్ సెట్ ఏంటి అని యాక్చువల్లీ అండి మన సిస్టమ్ అది లీగల్ అవనియండి, లేకపోతే మీరు ఏదైనా అనండి, ఇట్ డజంట్ టేక్ ద చైల్డ్ ఒపీనియన్ మచ్ ఇన్ టు కన్సిడరేషన్. న్యాచురల్ జస్టిస్ till 18 years the child has to be with the mother. The custody is mothers, by default mothers. అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అమ్మతో ఉండడం ఇష్టం లేదేమో, దేర్ ఒపీనియన్స్ ఆర్ నాట్ టేకెన్ మచ్ ఇన్ టు కన్సిడరేషన్ అంటిల్ అండ్ అన్లెస్ ఒక 15 years అట్లా ఉంటే కనుక వాళ్ళు ఖండితంగా నేను ఉండను అంటారు. ఈవెన్ దో ద కస్టడీ ఈజ్ విత్ ద మదర్, దే విల్ గో అండ్ స్టే విత్ దర్ ఫాదర్. కానీ చిన్నపిల్లలకి అలా కాదు కదా. చిన్నపిల్లలకి ఏమైనా అర్థం కూడా కాదు. అసలు నేను ఎందుకు, మా అమ్మ నాతో ఉంటుంది కానీ నాన్న ఎందుకు లేరు అసలు, అవును అర్థం కూడా అవ్వదు. పిల్లలు ఉంటారండి, సి దే విల్ ఆటోమేటికలీ కంపేర్. నువ్వు ఎటువంటి రీజన్ కోసం డివోర్స్ తీసుకున్నా కూడా స్కూల్కి వెళ్తారు, ఏదన్నా అవుతుంది, అమ్మ నాన్న ఇద్దరు వస్తారు చాలామందికి, మా నాన్న ఎందుకు రారు, దట్ ఈస్ అ క్వశ్చన్. అమ్మకి నాకు డివోర్స్ అయిపోయింది, నాన్నకి నాకు డివోర్స్ అయిపోయింది, ఎందుకు అయింది? అల్టిమేట్లీ ద చైల్డ్ విల్ హోల్డ్ బోత్ ఆఫ్ దెమ్ ఎట్ మిస్టేక్ అండి. Until and unless there was a very big reason that the child understands. కొంతమంది పేరెంట్స్ మదర్ని సపోర్ట్ చేస్తారు, ఫాదర్ మదర్ ముందు బాగా కొట్టేసి తిట్టేసి వాళ్ళ కళ్ళ ముందే అమ్మను చితక్ కొట్టేసే వాళ్ళు చాలామంది ఉంటారు. లేదా వైఫే హస్బెండ్కి ఒక డిఫికల్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి పెడుతుంటుంది. ఇట్లాంటి టైంలో వెన్ ద చిల్డ్రన్ ఆర్ ఆఫ్ అ గ్రోన్ అప్ ఏజ్, వెన్ దే కెన్ అండర్స్టాండ్ దీస్ సిచ్యువేషన్స్, దట్స్ ఫైన్. బట్ వెన్ parents separate when the children are very young, or maybe when the parents separate for minute reasons and they don't take the children's opinions into consideration, they do suffer a lot of traumas. ee traumas anne vallaki mental health ni kuda affect chestayi. Definitely personality deviations, depression, loneliness, వాళ్ళు సొసైటీ నుంచి విత్డ్రా అయిపోవడము, ఇలాంటివన్నీ వచ్చేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందండి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ సైకాటిక్ డీవియేషన్స్ అయితే ఏవైతే ఉన్నాయో, అంటే వైలెన్స్ మీద ఎక్కువ ఇదైపోవడము, లేకపోతే అడిక్షన్స్లోకి వెళ్ళిపోవడము, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. కరెక్ట్. దేర్ ఎమోషనల్ అండ్ మెంటల్ హెల్త్ బాగాలేకపోవడం కూడా వన్ ఆఫ్ దోస్ రీజన్స్. సో డెఫినెట్గా అర్చన గారు, ఇది చాలా వాస్ట్ టాపిక్ అండ్ డిస్కస్ చేయాల్సిన నీడ్ ఉంది. సో తప్పకుండా అసలు ఆఫ్టర్ డివోర్స్ చైల్డ్ మెంటాలిటీ అండ్ చైల్డ్ని ఎలా హ్యాండిల్ చేయాలి పేరెంట్స్ అనేది మనం ఒక ప్యూర్ ఎపిసోడ్ చేద్దాము. బట్ ఈ రోజైతే మీరు చాలా విషయాలు తెలియజేశారు, అండ్ హౌ నాట్ టు బీ అండ్ వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సొసైటీ అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.